ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణో పూర్ణం సనాతనపదం పురుషోత్తమాఖ్యం యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తౌ రజ్వాంభుజంగమయివ ప్రతిభాసితం వై ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. తెలిసింది ఏదైనా ఈ ప్రపంచంలో మనకే తెలిసింది. ఏది తెలిసినా ఆ తెలిసింది మనకన్నా వేరుగా ఉన్నట్లు తెలిసింది, మనం కానట్లు తెలిసింది. కాబట్టి ఏ జ్ఞానమైనా ఈ ప్రపంచంలో నాకు ఇది కలిగింది ఈ జ్ఞానము అంటే ఆ జ్ఞానం మనకే కలుగుతుంది. దేనికి సంబంధించిన మనకు జ్ఞానం కలిగినా అది ఏ విధమైన జ్ఞానం అయి ఉందంటే నాకన్నా అన్యమైనటువంటిది, నాకైనా వేరైనటువంటిది, నేను కానిది, నేను కానిటువంటిది నాకు తెలుస్తూ ఉంది. ఇంతే. ఏ జ్ఞానమైనా ఇంతే. ఏ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్లోకి పోయినా, ఏ డిసిప్లిన్ అయినా ఇట్లాగే ఉంది. కాకపోతే ఇవన్నీ మనకు తెలుస్తూ ఉన్నాయి, అని తెలుస్తూ ఉంది. ఇంతకీ ఈ తెలుసుకునే నేనెవరు అనేటువంటిది మాత్రం ఎక్కడా దొరకడం లేదు. దానికి సంబంధించిన జ్ఞానం ఎక్కడ లభ్యం కావడం లేదు. కనుక ఏది తెలిసినా నాకన్నా వేరుగా ఉండేది, నాకన్నా అన్యమైంది ఏదో దాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నాను తప్ప ఇలా నాకన్నా అన్యంగా ఉండేటువంటి దాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నాను. ఇంతకీ తెలుసుకునేటువంటి నేనెవరు అనేటువంటిది మాత్రం నాకు తెలియడం లేదు. క్లియర్. అలాంటప్పుడు ఎవరికి ఏది తెలుసు ఈ ప్రపంచంలో అనేది వేరే విషయం, నాకు ఏవేవి తెలుసు అనేది వేరే విషయం. నేనే నాకు తెలియనప్పుడు ఏవి తెలిసి మాత్రం ఏం ఉపయోగం అని. ఏవి తెలిసినా ఎవరికి తెలుస్తూ ఉందంటే ఎవరికి సంబంధించిన జ్ఞానం అతనికి లేదో అతనికే తెలుస్తూ ఉన్నాయి. నాకు సంబంధించిన జ్ఞానమే నాకు లేనప్పుడు ఏవేవో తెలిసి మాత్రం సాధించేది ఏంటి ఈ ప్రపంచంలో అనేది మొట్టమొదటి ప్రశ్న. అందువల్ల ప్లీజ్ జీవితంలో కూడా ఘర్షణ ఎట్లా ఉందో తెలుసా? నన్ను ఎవ్వరు అర్థం చేసుకోవడం లేదు. ప్రతి ఒక్కరు మాట్లాడతారు, ఇంట్లో మాట్లాడతారు, బయట మాట్లాడతారు. ఏం జీవితం అనండి నా జీవితం. ఎవ్వరు నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఇప్పటి వరకు లేరు. ఇదే నా జీవితంలో బాధ అని చాలామంది మాట్లాడుతారు. ప్రధానమైన ప్రాబ్లం ఇది. ప్రతి ఒక్కరిలో వింటుంటారు, నన్ను భార్య అర్థం చేసుకోలేదు, భర్త అర్థం చేసుకోలేదు, బిడ్డలు అర్థం చేసుకోలేదు, ఆఫీసులు అర్థం చేసుకోలేదు, వాళ్ళు అర్థం చేసుకోలేదు, వీళ్ళు అర్థం చేసుకోలేదు, స్నేహితులు అర్థం చేసుకోరు, ఎవరో అర్థం చేసుకోరు నన్ను అనేటువంటి మాట మాట్లాడుతూ మనిషి నిరాశలో కృంగిపోతూ ఉంటాడు. ఈ ప్రశ్న వేయద్దని నేను చెప్పడం లేదు, ఈ అవగాహన మంచిది కాదని నేను చెప్పడం లేదు. నిజమే, ఇతరులు మనల్ని అర్థం చేసుకుంటే మనకు మంచిది. అర్థం చేసుకోలేదు గనకనే అయ్యో ఇతరులు నన్ను అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారే అని మనం బాధపడుతూ ఉన్నాం.
ఇతరులు నన్ను అర్థం చేసుకోలేదు అని మాట్లాడేటువంటి మనిషికి తానెవరో తనకు అర్థమైంది అని, నేనెవరో నాకు అర్థం కానప్పుడు నన్ను మీరు అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయడం, ఇంతకన్నా ఘోరమైన దారుణమైన విషయం ఈ ప్రపంచంలో ఏదన్నా ఉందేమో అర్థం చేసుకోండి మీరు. నాకు అర్థం కాలేదు, నేను అర్థం కాకుండా ఉండే సమయంలో నేను మీకు అర్థం కావాలని ప్రయత్నం చేయడం, అసలు ఇది సాధ్యమా? ఏమో, ఇది ప్రాక్టికల్ కాదని నేను అనుకుంటున్నా, అవకాశం కూడా లేదేమో అనుకుంటున్నా. కాబట్టి వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, ఎందుకని నాకు అర్థం కావడం లేదు కనుక నన్నే నేను మరొక విధంగా అర్థం చేసుకునేటప్పుడు మరొకరు నన్ను ఏ విధంగా అర్థం చేసుకున్నా తప్పుపడడానికి అవకాశం లేదు. కనుక నేనేమిటో నాకు తెలిసిన దానికి, అండర్స్టాండ్, నేనేమిటో ఇతరులకి తెలిసిన దానికి మధ్య భేదం చాలా ఉంది. కనుక నన్ను గురించి నాకేదో తెలుసు, నాకు ఏదైతే తెలుసో నన్ను గురించి ఈ విధంగా ఇతరులు తెలుసుకోవడం లేదనేది నా బాధ. ఇది ఎంత వాస్తవం అనేది, అండర్స్టాండ్ ది పాయింట్. మీరేం మిస్టేక్ చేయబాకండి. నన్ను ఎంత మహామేధావులైనా పప్పుల్లో నిప్పుల్లో కాలేసేది ఇక్కడే. అర్థమవుతుంది? ఆయన ఎంత మేధావన్నా కానీ శాస్త్రం తెలిసిన వాడికి అతను చూచినప్పుడు, అతని మాట తీరు చూచినప్పుడు అనిపిస్తుంది ఇతనికి ఏమీ రాదు అని. చెప్పకపోవచ్చు, బయటికి లోపల ఉంటుంది అంతే. ఎందుకనంటే నీకేదో తెలుసు నిన్ను గురించి, అది ఇతరులు తెలుసుకోవాలనుకుంటున్నావే కానీ దీనికి ఏమైనా వెరిఫికేషన్ ఉందా అంటున్నాను నేను. సంవాదీకరణం ఉందా? నీకేదైతే తెలుసో అది ట్రూత్ అనడానికి ఏమన్నా వెరిఫైబుల్ ఏమైనా సోర్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఏమి లేవు. నాకు ఏదో తెలుసు, అందువల్ల నిన్న నన్ను గురించి నాకు ఏదైతే తెలుసో ఈరోజు నన్ను గురించి తెలిసింది ఏదైతే ఉందో నాకు నిన్న దానికి ఈ దానికి భేదం ఉంది నాలోనే. కాబట్టి నిన్న నన్ను గురించి నేను ఒక రకంగా ఆలోచించుకుంటున్నా, ఈ రోజు నన్ను గురించి మరొక రకంగా ఆలోచించుకుంటున్నా. అందుకనే చెప్తూ ఉంటాను, నేను అలా తప్పు చేశాను, నేను అట్లా ఊహించాల్సింది కాదు, నేను అట్లా ఆలోచించాల్సింది కాదు అంటాడు. చూసారా? అంటే ఏంటి? తన భావంతో తానే విభేదిస్తూ ఉన్నాడు. తన గురించి తనకు ఏ అభిప్రాయం అయితే ఉందో ఇది తప్పని తనే ఒక నిర్ణయానికి వస్తూ ఉన్నాడు. కాబట్టి మన అభిప్రాయాలే మారిపోతున్నాయి. అభిప్రాయాలు ఎందుకు మారిపోతున్నాయో తెలుసా? నిశ్చయమైనటువంటి జ్ఞానం మన గురించి మనకు లేదు కనుక. మన గురించి మనకు నిశ్చయమైన జ్ఞానం లేనప్పుడు నన్ను గురించి ఇతరులకు ఉండాలి. వాళ్ళకి సోర్స్ ఎక్కడుంది చెప్పండి, ఆధారం ఎక్కడుంది మనల్ని అర్థం చేసుకోవడం. అందువల్ల నన్ను గురించి నాకు తెలిసిన దానికి, నన్ను గురించి ఇతరులకు తెలిసిన దానికి మధ్యలో భేదం ఉంది కనుక ఇది సంఘర్షణ. సమాజంలో, కుటుంబాల్లో సంఘర్షణ, అండర్స్టాండ్, వ్యక్తుల మధ్య సంఘర్షణ. ఊరికి అహంకారంతో ఊగిపోవడమే, ఏదో తెలిసినట్టుగా. తెలిసి చచ్చేది ఏమీ లేదు. మనకు గురించి మనకి ఏదైతే తెలుసో ఇతరులకు మన గురించి ఏదైతే తెలుసో దానికి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉంది. ఓకే, ఇది ఒక విధమైనటువంటి ఘర్షణ. ఇది సమాజంలో ఘర్షణ, కుటుంబంలో ఘర్షణ, వ్యక్తులతో, బంధుమిత్రాదులతో, మిత్రులతో, ఎక్కడికి వెళ్ళినా ఇదే ఘర్షణ. నన్ను అర్థం చేసుకోలేదు, నా మనసులో ఏముందో వాళ్ళకి అర్థం కాలేదంటే నీ మనసులో ఉండేది నీకు అర్థం కావలేదు, వాళ్ళకేం అర్థం అవుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ కాన్ఫ్లిక్ట్. సరేనా? ఇది సమాజపరంగా ఉండేటువంటి ఘర్షణ. ఇంకా తర్వాత ఏంటో తెలుసా? నన్ను గురించి నాకు తెలిసిన దానికి, నన్ను గురించి సమాజం తెలిసిన దానికి ఘర్షణ ఉంది, ఎందుకంటే భేదం ఉంది కనుక. సెకండ్ పాయింట్, నన్ను గురించి నాకు తెలిసిన దానికి, నన్ను గురించి శాస్త్రానికి తెలిసిన దానికి తేడా ఉంది. ఇక్కడ మళ్ళీ ఘర్షణ. ఇది స్వగత ఘర్షణ, అది పరస్పరం ఘర్షణ, ఇది స్వగత ఘర్షణ. ఇతరుల అవసరమే లేదు, వాడిలోనే వాడికి ఒక సంఘర్షణ, ఒక సమరం. ఎందుకో తెలుసా? నువ్వెవరయ్యా అని అడిగితే నేను పోలయ్యా అంటాడు, నేను పిచ్చయ్యా అంటాడు. ఓకే, శాస్త్రం యాక్సెప్ట్ చేయడం లేదు. శాస్త్రం డిఫరెంట్గా మాట్లాడతా. నేను పిచ్చయ్యని అని నేను చెప్పాను అనుకోండి, కాదు నువ్వు పరమాత్మని శాస్త్రం ఎంటర్ అవుతావు. పరమాత్మ అన్నప్పుడు పరమాత్మ లక్షణాలు ఏదైతే శాస్త్రం చెబుతూ ఉందో దాంతో నేను ఏకీభవించేటట్టుగా లేను. ఎందుకని? నేను పరిమితుడిగా కనపడుతూ ఉన్నాను కనుక. తృప్త భవిష్యామి, నేను తృప్తిగా ఉండాలనుకుంటున్నా. శాస్త్రం చెప్తే తృప్తోస్మి, అది ఆడ అంత డిఫరెన్స్. నేను తృప్తిని పొందాలి అనుకుంటున్నాను అన్నప్పుడే నేను అసంతృప్తిలో ఉన్నాను అనేటువంటిది ఇంప్లికేషన్ అక్కడ. కానీ శాస్త్రం చెప్పేది నువ్వు నిత్యతృప్త, నువ్వు ఎప్పుడూ ఆనందంగానే ఉన్నావు, ఎప్పుడు తృప్తిగానే ఉన్నావు. శాస్త్రం ఏదైతే చెప్తూ ఉందో నా అనుభవానికి శాస్త్రానికి సంబంధం లేకుండా ఉంది. నేను ఏదైతే నన్ను గురించి ఆలోచిస్తున్నానో దీనికి ప్రపంచం ఆలోచించేదానికి సంబంధం లేకుండా ఉంది. కనుక నేను ఆలోచించేది, మీరు ఆలోచించేది, నన్ను గురించి నేను అర్థం చేసుకున్నది, నన్ను గురించి మీరు అర్థం చేసుకున్నది, ఈ రెండింటి మధ్య ఘర్షణ ఉంది కనుక, భేదం ఉంది కనుక ప్రపంచంలో ఘర్షణ. అట్లాగే నన్ను గురించి నాకు ఏదైతే తెలుసో దానికి, వాస్తవంగా నేను ఎలా ఉన్నానో దానికి, వాస్తవం అంటే శాస్త్రం, ఈ రెంటికి మధ్య ఘర్షణ ఉంది. నాకు సంబంధించిన జ్ఞానం నాకు ఏదైతే ఉందో దానికి, నాకు సంబంధించిన సత్య జ్ఞానం ఏదైతే ఉందో దానికి మధ్య ఘర్షణ ఉంది. ఇది వ్యక్తిగతంగా ఘర్షణ.
ఇది అసంతృప్తి, ఇది వెలితి, ఇది నింజాత్వం, ఇన్కంప్లీట్నెస్. దీన్ని పోగొట్టేటువంటి ప్రయత్నంలో కైవల్యోపనిషత్తు ప్రారంభమై చివరికి వచ్చేసింది ఈరోజు. అందువల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్నటి వరకు మనం చూసిన సబ్జెక్ట్ని బట్టి నిన్నొక నిర్ణయానికి వచ్చేసాం. ఏంటి? మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం. చూసారా? మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మ అద్వయం అస్మి అహం. కాబట్టి నా నుండే సమస్తం ఆవిర్భవించింది. పూర్వం మనకు ఉండేటువంటి అభిప్రాయానికి దీనికి సంబంధం లేదు. నేను ఎక్కడి నుంచో ఆవిర్భవించాననే బాధ, ఎక్కడి నుంచో నేను పుట్టాను కనుక ఎక్కడో చస్తాననేటువంటిది భయం. అర్థమవుతుందా? ఇప్పుడు అలా కాదు, సమస్తం నా నుండే వచ్చింది. చూడండి, మొదటి రోజు మనం అధ్యయనం చేసేటప్పుడు మనల్ని గురించి మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో, తృప్త భవిష్యామి అని, ఏ బాధల్లో, ఏ కష్టాల్లో, ఏ కన్నీళ్లతో ప్రారంభమయ్యామో శాస్త్రాన్ని, ఇక్కడికి వచ్చేటప్పటికి శాస్త్రం మనల్ని ఒక డిఫరెంట్గా చూపిస్తూ ఉంది. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తత్ బ్రహ్మ తత్ అహమస్మి. కాబట్టి అహమస్మి అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాం. నేను ఉన్నాను, త్వమసి నీవు ఉన్నావు, తదస్తి అది ఉంది, ఆ ఉన్నది ఏదో అది సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మగా తేలిపోయింది. కాబట్టి ఆ సత్యమైనటువంటిది ఏమిటో, దానికి సంబంధించిన జ్ఞానం ఏమిటో, అది ఎట్లా అనంతంగా ఉందో, అనంతమైనటువంటి వస్తువులు ఎట్లా దుఃఖం ఉండేందుకు అవకాశం లేదో, జ్ఞానప్రదంగా ఉందో, దేశాలు, వస్తువులు, కాలం ఏదైతే ఉండినా వాటిలో ఏది మార్పు చెందుతూ ఉండినా ఈ మార్పు చెందేటువంటి సకలం మధ్య ఏదైతే అవికార్య సత్తా స్వరూపమై ఆధారమానందమఖండ బోధం తస్మిన్ లయం యాతి పురత్రయంచ, ఇది నా స్వరూపము అని మనం అర్థం చేసుకుంటూ పోయాం. కనుక ఇప్పుడు ఈ కోణంలో, అంటే మొదట స్టార్ట్ అయినప్పుడు బాధలన్నీ మనవే, ఇప్పుడు అసలు బాధలు ఎక్కడున్నాయి వెతికినా కనిపించినటువంటి పరిస్థితి. దీన్ని స్థిరం చేసుకోవాలి, అంతకన్నా ఇంకే లేదు. ఈ జ్ఞానాన్ని ఏదైతే మనం పొందామో ఇది పక్కా చేసుకోవాలి, అంతకన్నా ఇంకే లేదు. అందువల్ల ఈరోజు కంక్లూడ్ చేస్తూ ఇంకొక విచిత్రమైనటువంటి ధోరణిలో బయలుదేరుతూ ఉన్నాడు. ఎందుకంటే ఉపనిషత్తు ఎప్పుడు కూడా ఒకదానికోసమే ఉంది. ఒకటి, మిథ్యాజ్ఞానాన్ని నిరసించడం, నిరాకరించడం, సత్యజ్ఞానాన్ని నిర్ధారణ చేయడం, అది అక్కడ. అందువల్ల ఏదైతే మనం కానిది మనం అనుకుంటూ ఉన్నామో అది నువ్వు కాదని చెప్పడంలో, ఎందుకంటే నువ్వు ఏదో అది చెప్పడం కోసం, అంతే, ఇంతకన్నా ఇంకేం లేదు. కానీ శాస్త్రం అనేది వస్తు నిర్ధారణార్థం. ఇప్పుడు తాడును చూచి పాముని భయపడ్డప్పుడు రజు సర్పవత్, అయ్యా అది పాము కాదు అని అంటే సరిపోదు. ఎందుకని? అది పాము కాదు అన్నంత మాత్రాన ఇంతవరకు నేను పాముని భయపడుతూ ఉన్నాను కనుక నేను అది పాము కాదు అని తెలిసినప్పుడు తాత్కాలికంగా భయం నుండి నేను విడిపడచ్చు. కానీ దాన్ని ఏంగా అర్థం చేసుకుంటాననేది మళ్ళీ నా మనసు మీద ఆధారపడింది. ఇది పాము కాదు అనుకొని ఆ తరువాత ఆ మసక చీకట్లో ఇది భూమి పగులేమో అనుకుంటే చేసేదేం లేదు, ఇది జలధారేమో అనుకుంటే చేసేదేం లేదు, ఇది ఒక గుడ్డపీలికేమో అనుకుంటే చేసేదేం లేదు. వీటన్నిటికీ అవకాశం ఉంది అక్కడ. ఎప్పుడైతే సత్యవస్తువుని ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడడం లేదో, లేనిదాన్ని ఉన్నట్లుగా చూసే ప్రమాదం ఉండేటప్పుడు దాన్ని ఏ విధంగా చూస్తూ పోవచ్చు. కాబట్టి శాస్త్రం ఇక్కడ చాలామంది పొరపాటు చేస్తుంటారు. శాస్త్ర హృదయం వేరే. శాస్త్రం దేనికోసం ఉంది అంటే అది అధ్యాస, సూపర్ ఇంపోజిషన్, లేనిదాన్ని కల్పించి చూడడం కదా, అధ్యాస నివారణార్థం అంటారు. ఇది చాలా తప్పు. భాష్యంలో ఆచార్యుల వారు దీన్ని అంగీకరించరు. అధ్యాస నివారణార్థం మా శాస్త్ర పఠనం. అధ్యాసని పోగొట్టుకునేదానికి కాదు శాస్త్ర పఠనం. అధ్యాస నివారణార్థం నా శాస్త్ర పఠనం, వస్తు నిర్ధారణార్థం శాస్త్ర పఠనం. అండర్స్టాండ్ ది పాయింట్. వస్తు నిర్ధారణార్థం అసలు ఏంటి? అసలు ఆ వస్తువు, నేను పాముని భయపడుతున్నా, నువ్వు కాదంటున్నావు, నేతి కాదంటున్నావు, మరి ఏంటది? కాబట్టి ఆ వస్తు నిర్ధారణ జరగాలి. ఆ వస్తు నిర్ధారణ ఏంటి? అది రజ్జువు, అది త్రాడు. త్రాడు అనేది తెలిసిపోయిన తర్వాత ఇక పాము కాదు, భూమి పొగలు కాదు, మరొకటి కాదు, జలధార కాదు, ఏది కలిగేందుకు అవకాశం లేదు. కానీ ఇది కాదు అంటే ఇంకొకటి అనుకునేటువంటి ప్రమాదం కూడా లేకుండా పోలేదు. కనుక వస్తు నిర్ధారణార్థం కనుక అదే జరుగుతుంది. ఉపనిషత్తుకి తనకంటూ ఒక మార్గం, తనకంటూ ఒక పంథ, బోధనా విధి, మెథడ్ ఆఫ్ టీచింగ్ ఉంది. గనక బోధ ఎంత ప్రధానమో బోధనా విధి అంత ప్రధానం. జ్ఞానం ఎంత ప్రధానమో జ్ఞానాన్ని బోధించే పద్ధతి అంత ప్రధానం. ఇది మనం చిన్నప్పుడు కూడా మాస్టర్లు చెబుతూ ఉంటే, ఒక మాస్టర్ చెప్తే బాగా అర్థం అవుతుంది, ఇంకో మాస్టర్ చెప్తే అర్థం కాదు. వస్తువు అదే. ఎందుకో తెలుసా? ఆ చెప్పేటువంటి పద్ధతి. కనుక పూర్వం మన మహర్షులు బోధించినటువంటి ఉపనిషత్తులన్నీ వాళ్ళు ఎలాగైతే అర్థం చేసుకున్నారో, నంబర్ 1,
ఎలా అర్థం చేసుకోవడం వల్ల వాళ్ళకి జ్ఞానం స్థిమితంగా వాళ్ళలో నిలిచిందో, అలా నిలిచిన తర్వాత దాన్ని ఫలం కూడా జీవితంలో చూశారో, ఇదంతా వాళ్ళ అనుభవంలో ఉంది కనుక ఈ అనుభూతిని వాళ్ళు ఎలాగైతే దాన్ని గ్రహించారో అదే పద్ధతుల్లో మనకు అందిస్తారు. ఇది సంప్రదాయం అంటే, ఇది సంప్రదాయం. వాళ్ళు ఎలాగైతే గ్రహించారో అది వెరిఫై చేసుకున్నారు, మళ్ళీ అయిపోయింది. వాళ్ళకి ఆనందం కలిగింది కనుక ఈ మార్గంలో వెళితేనే బోధించాలి, బోధిస్తేనే అర్థమవుతుంది. కనుక ఏది తెలుసుకోవాలన్నా, ఒక కంప్యూటర్ నేర్చుకోవాలంటే కూడాను దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం నేర్చుకుంటే వస్తుంది కానీ ఇంకొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు. కనుక బోధ, జ్ఞానం ఎంత ప్రధానమో బోధన విధి, ఆ జ్ఞానాన్ని బోధించేటువంటి పద్ధతి కూడాను అంత ప్రధానం గనక అదే కోణంలో ఈరోజు ప్రారంభమవుతుంది. నెక్స్ట్, అణోరణీయాన్ అహమేవ తద్వత్ మహానహం విశ్వం అహం విచిత్రం పురాతనోహం పురుషోహం ఈశః హిరణ్మయోహం శివరూపమస్మి. మెథడ్ ఎట్లా ఉంది? అణోరణీయాన్ అహం ఏవ. అణోహో అణీయాన్ అహం ఏవ ఇది. అణోరణీయాన్, అణోహో అణీయాన్. అణువు చాలా చిన్నది కాదు, దానికంటే సూక్ష్మమైనటువంటి అణోహో అణీయాన్. ఇప్పుడు తన గురించి తెలుసుకున్నాడు. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాంతి తద్బ్రహ్మం అహమేవ, తద్బ్రహ్మ అహమేవ, అదే నేను అన్నప్పుడు ఇదంతా నేనే. సడన్గా మారిపోయింది. ఇక్కడ ఏమంటున్నాడంటే అణోహో, అణువు ఏదైతే ఉందో, పార్టికల్స్ కూడా ఎక్కడికి పోతావు నువ్వు, ఎంత సూక్ష్మమైంది అణువు. అణోహో అణీయాన్. ఇది వైశేషికం గనక షడ్దర్శనాల్లో చూస్తే ద్వ్యణుకం, త్రిణుకం, ఇవన్నీ పార్టికల్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, ఇవన్నీ రాశాడు. జణుకం 2 అయ్యేటువంటిది, త్రిణుకం 3 అయ్యేటువంటిది, ఇవన్నీ కూడాను. కానీ తమాషా ఏమిటంటే ఆ రోజుల్లో ఏ ల్యాబొరేటరీ లేదు. అసలు ఈ అణువులు ఎట్లా తెలిసాయి వాళ్ళకి అనేది కూడా ప్రశ్న. ఇప్పుడు మనం చూసామనుకో మట్టి కనపడుతుంది కానీ దాంట్లో అణువులు ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ప్రోటాన్స్ ఉన్నాయి. ఇది 2గా విభజింపబడుతుంది, 3గా విభజింపబడుతుంది. దాని తర్వాత ఎనర్జీ ఉంది, ఇది కైనెటిక్ ఎనర్జీ, అది పొటెన్షియల్. ఇప్పుడు మనకు ల్యాబొరేటరీ ఉంది కనుక ప్రయోగశాలలు ఉన్నాయి, ప్రయోగాలు చేస్తూ ఉన్నాం. కానీ ఆ రోజు ఎక్కడో తెలిసే వాళ్ళు చేసిందంతా ఒక నదీ తీరంలో కూర్చొని ఓ చెట్టు కింద కూర్చొని చేసేసారు ఈ పని అంతా. స్వామిజీ వాళ్ళకి ల్యాబొరేటరీ, ఓ బ్రహ్మాండమైన ల్యాబొరేటరీ. ఏదో తెలుసు, అది బుద్ధి. బుద్ధి అక్కడే జరిగింది సర్వం, జరగాల్సిందంతా కూడా. కనుక ఆ వైశేషికం చూస్తూ ఉంటే, న్యాయశాస్త్రం చూస్తూ ఉంటే, గౌతముడు, కణాదుడు వాళ్ళిద్దరు బోధించినటువంటి చూస్తుంటే అబ్బోపాప ఇవన్నీ ఎలా తెలిసాయా? అది తమాష. ఎందుకంటే సత్యజ్ఞానం కలిగిన తర్వాత ఏక విజ్ఞానేన సర్వమిదం విజ్ఞాతం భవతి. ఏ ఒక్కటి తెలిస్తే సమస్తం తెలుస్తూ ఉన్నాయో అటువంటి పూర్ణ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కనుక అది. అందుకని అణు అనేటువంటి శబ్దం వస్తుంది కనుక ఆ రోజుల్లో. అణోహో అణీయాన్. కాబట్టి అణువులో కన్నా కూడాను సూక్ష్మమైనటువంటిది ఎవరు? అహమేవ. ఇప్పుడు చూడండి, అంతా నేనే అనంతమని ఒక్కసారి అణువు కన్నా సూక్ష్మమైనటువంటి వాడిని నేను అన్నాడు. అక్కడ కూడా ప్రాబ్లం లేదు, పర్వాలేదు. తర్వాత చూడండి, తద్వత్, అలాగే తద్వత్, అలాగే అణువు కన్నా అణువైనటువంటి వాడిని, సూక్ష్మమైనటువంటి వాడిని, అలాగే మహాన్ అహం. తద్వన్ మహాన్ అహం, తద్వత్ మహాన్ అహం. అణోరణీయాన్ మహతో మహీయాన్. ప్లీజ్, అణువు కన్నా సూక్ష్మమైనటువంటి వాడిని, మహత్త కన్నా మించిన వాడిని. ఇది కాంట్రడిక్షన్ కదా. ఈ రెండిట్లో ఏ ఒక్కటి చెప్పినా అర్థం చేసుకోగలం. అయ్యా నేను అణువు కన్నా సూక్ష్మమైన వాడిని, ఓహో అణువు చాలా చిన్నది కనుక దానికన్నా సూక్ష్మమైన వాడు కనుక చాలా చిన్నవాడు, ఓకే. మహానహం మహతో మహీయన్, మహతో మహీయన్ అన్నప్పుడు ఏదైతే గొప్పదిగా ఉందో దానికన్నా కూడా దాన్ని అధిగమించినటువంటి వాడిని, గొప్పవాడిని అంటే అర్థం చేసుకోగలం. అట్లా అర్థం చేసుకోగలం, ఇట్లా అర్థం చేసుకోగలం. నేను సూక్ష్మమైన వాడిని అంటే అర్థం చేసుకోగలం, నేను చాలా విశాలమైన వాడిని అంటే అర్థం చేసుకోగలం. నేను సూక్ష్మమైన వాడిని, విశాలమైన వాడిని అన్నాడు అనుకోండి, విరోధాభాస అలంకారం లాగా. కాబట్టి ఇది పరస్పర విరుద్ధంగా కనపడతా ఉంది. ఎప్పుడైతే నేను అనంతం అని అంటున్నాడు, మళ్ళీ సూక్ష్మం ఏంటి? నేను చిన్నవాడిని అనడం ఏంటి? నేను చిన్నవాడిని అనేటప్పుడు నేను మహాన్ అనడం ఏంటి? ఈ రెంటికి పరస్పర విరుద్ధంగా కనపడతా ఉంది. చిన్నది నేను, సరే చిన్నవాడివి. పెద్దది నేను, పెద్దదానికన్నా పెద్దది నేను, చిన్నదానికన్నా చిన్నది నేను. ఇది పరస్పర విరుద్ధమైనటువంటి భావాలుగా తెలుస్తున్నాయి. ఇది మెథడ్ ఆఫ్ టీచింగ్. ఇట్లా బోధిస్తేనే అర్థం అవుతుంది, ఇంకో రకంగా అర్థం కాదు.
ఎందుకో తెలుసా? అణువు కన్నా అణువు అన్నప్పుడు నా పరిధి ఎంతో తెలుస్తూ ఉంది మీకు. మహాన్ అహం అన్నప్పుడు మహతో మహీయాన్, అక్కడ పరిధి ఏమిటో డైమెన్షన్ అర్థమవుతుంది. దాని అర్థం ఏంటి? డైమెన్షనే లేదని అర్థం. ఇది శాస్త్రం. మాకు ఒక పరిధి లేదు, ఒక అవధి లేదు. ఎందుకని? ఇది అది కాదు, అది ఇది కాదు. కాబట్టి ఇది ఉంటే దీనికి ఆధారం నేను, అది ఉంటే దానికి ఆధారం నేను. ఈ రెండు లేకపోతే నేను ఉంటాను. అన్వయ వ్యతిరేకం. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఇట్లా. ఎందుకంటే ఈ విధంగా శాస్త్రాన్ని అంటే మనకున్న టైంలో సూక్ష్మంగా మీకు అందించగలిగినంత వరకు, నాకు చేతనైనంత వరకు అందిస్తున్నానేమో కానీ దీన్నే గనక గంటల తరబడి కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే ఎక్కడో తిరుగుతూ ఉంటాడు విద్యార్థి వినేవాడు. అరే ఇంత జ్ఞానం ఉందా, ఇంత జ్ఞానం ఉందా, ఇంత జ్ఞానం. అది బోధన విధి. కనుక అణోరణీయాన్ అహమేవా, అణువులో అణువు సూక్ష్మమైంది ఏదైతే ఉందో అది అహమేవా, నేనే. మహా తద్వత్, అలాగే అలాగే. చూడండి, చిన్న దాంట్లో చిన్నది ఎట్లా ఉన్నానో అలాగే పెద్దదానికన్నా మించున్నాను. ఇలాగే అంటే ఏంటి? దీనికన్నా చిన్నది అన్నప్పుడు, దానికన్నా పెద్దది అన్నప్పుడు ఇది కాదు అది కాదు, ఇది ఉంటే ఇది, అది ఉంటే అది, ఈ రెండు లేకపోతే నేను. అణోరణీయాన్ అహమేవ తద్వత్ మహానహం కదూ. ఇప్పుడు ఈ అణువు మహత్తు ఎక్కడ తెలుస్తున్నాయి మీకు? ప్రపంచంలో తెలుస్తున్నాయి, అంతేనా? విశ్వమహం. విశ్వమహం, ఈ విశ్వం ఏదైతే ఉందో తత్ అహమేవా, నాకన్నా వేరుగా ఈ విశ్వం కూడా ఉండేందుకు అవకాశం లేదు. ఎందుకని? అనంతం నేను అయ్యున్నాను కనుక, అనంతం కన్నా అది దూరంగా పోలేదు. కాబట్టి ఈ విశ్వం ఏదైతే తెలుస్తూ ఉందో అది నేనే. ఎందుకని? బ్రహ్మైవేదం విశ్వమితి, బ్రహ్మ ఏవ ఇదం విశ్వం ఇది. ఈ విశ్వం ఏదైతే తెలుస్తుందో ఇది బ్రహ్మమే. ఓకే, విశ్వేశ్వరుడే విశ్వరూపంలో ఉన్నాడు, అభిన్న నిమిత్త ఉపాదాన కారణం కనుక. మళ్ళీ కారణమే కార్యంలో ఉంది. తద్బ్రహ్మ అహమేవ, ఆ బ్రహ్మమే నేను. ఇది అసలు మోక్షానికి. ప్లీజ్ ఐ టెల్ యూ, నేను, బ్రహ్మము, జగత్, ఈ మూడు ఒకటే అనడమే మోక్షం, ఇంకేం లేదు. అప్పుడే అది అనంతం అవుతుంది. ఏ ఒక్కటి దేనికన్నా వేరుగా ఉండినా అది అంతం కలిగింది అవుతుంది. కనుక విశ్వం ఏదైతే ఉందో ఈ ప్రపంచం అహమేవా, ఈ విశ్వం కూడా నేనే. వివిధ ఆకారాలతో కనపడుతుంది విశ్వం. నువ్వెట్లా అవుతావు? అది అడ వివిధ ఆకారాలతో కనపడడానికి ఆధారమైంది ఏదో అది నేను. ఆధారం ఆనందం అఖండ బోధం, కనెక్షన్. నేను చూసారా? ఆధారం ఆనందం అఖండ బోధం, మొన్న చూసినట్టుగా అది నేనే. కాబట్టి నేను ఉంటే కారణంగా ఆ కార్యం తెలుస్తుంది, అది లేకపోయినా నేనున్నాను. కాబట్టి సమస్తమైన మట్టి పాత్రలో మట్టే ఉన్నట్టుగా, అన్ని అలల్లో సముద్రమే ఉన్నట్టుగా ఈ విశ్వం అంతా కూడా నేనే ఉన్నాను. విశ్వం అహమేవా, కనుక విశ్వమహం. ఇలా తెలుస్తూ ఉంది కనుక అద్భుతం, విచిత్రం, వండర్, ఆల్ వండర్, ఆల్ వండర్. అదే తమాష. విచిత్రం, విచిత్రం అంటే తెలుసుకుంటూ పోతూ ఉంటే అద్భుతంగా తెలుస్తూ ఉంటుంది. అట్టి నేను. ఇప్పుడు అర్థమవుతుంది. ఒకటి అనోరణీయాన్ అహమేవా, అణువులో అణువు నేనే. తద్వత్ మహాన్ అహం, మహత్తులో కూడా అన్నప్పుడు మొత్తం టోటల్ విశ్వం, దీన్ని కలిపి టోటల్గా కలిపి విశ్వమహం, నేనే విశ్వము. ఈ కనిపించే ప్రపంచం ఏదైతే ఉందో అది నేనే. దీనికి ఆధారమైన బ్రహ్మము నేనే. కాబట్టి బ్రహ్మము నేనే, విశ్వము నేనే. అలా నేనే అని చెప్పే నేను నేనే. ఇది నాకు సంబంధించిన జ్ఞానం, నాకు కలగాల్సిన జ్ఞానం. నాకు లేని జ్ఞానం, లేనప్పుడు ఏదేదో ఉంది అదంతా నాదే అనుకోవడం, అది ఇతరులు అర్థం చేసుకోలేదని ఏడవడం. ఇదే చేస్తే ప్రాబ్లం. అర్థమవుతుందా ఇప్పుడు? కాబట్టి వేదాంత సిద్ధాంత నిరుక్తి ఏషా ఏషా. కాబట్టి సమస్తమైన వేదాంత సిద్ధాంతం, ఉపనిషత్తుల యొక్క సారభూతమైన విషయం ఏషా, ఇదే. ఏంటది? బ్రహ్మైవ జీవ సకలం జగచ్చ. ఫినిష్. బ్రహ్మ ఏవ జీవ, ఎవడైతే జీవుడు అనుకుంటున్నాడో అతడు బ్రహ్మమే. అలాగే సకలం జగచ్చ, ఈ జగత్తు ఏదైతే నీకు తెలుస్తూ ఉందో ఇది కూడా బ్రహ్మమే. కాబట్టి జీవుడు బ్రహ్మమే. బ్రహ్మం ఎవరు? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అర్థమైంది ఇప్పుడు? ఆయన అనంతమైనప్పుడు అనంతం కన్నా వేరుగా ఏముంటుంది? ఏముండదు. ఇట్ ఈస్ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ థింగ్స్. దెన్ హూ am I? నేనెవరు? నేను కూడా అదే. మరి నేను అదైనప్పుడు ఇదెవరు? అది కూడా అదే. కనుక అదెవరు? నేనే. ఆయనెవరు? నేనే. నేనెవరు? అది ఇది నేను అంతా కలిసి ఒకటే. అఖండ రూప స్థితి ఏవ మోక్ష. సీనవ్. అఖండ రూప స్థితిరేవ మోక్ష. అఖండ రూప స్థితి, ఈ మూడు ఏకము అనేది ఏదైతే ఉందో అదొక్కటే మోక్షం.
దానికన్నా అన్యంగా ఏది ఉండినా బంధమే. కైలాసం ఉన్న బంధమే, వైకుంఠం ఉన్న బంధమే, ఇంకో జన్మకి రెడీ. అఖండ రూపస్థితిరేవ మోక్ష. ఎందుకని? బ్రహ్మాద్వితీయే, బ్రహ్మ అద్వితీయే, రెండు కానిది అనంతం. అది ఉన్నది తెలియడానికి జ్ఞానం ఒక్కటే కావాలి, అంతే, ఇంకేమి లేదు. లేని దాన్ని పొందడానికి కర్మ చేయాలి, ఉన్నదాన్ని తెలుసుకోవాలి జ్ఞానం గనక. అది జ్ఞానం అంటే ప్రమ కలిగించేది ప్రమాణం గనక. ప్రమాకరణం ఇది ప్రమాణం, శ్రుతయ ప్రమాణం. ఫినిష్. ఇది మొత్తం ఈ శ్లోకం, ఇంకే లేదు. వేదాంత సిద్ధాంత నిరుక్తి ఏష బ్రహ్మైవ జీవ సకలం జగచ్చ అఖండ రూపస్థితిరేవ మోక్ష బ్రహ్మ అద్వితీయే. శృతయ ప్రమాణం. వేదం గనక వచ్చిందంటే ఫినిష్, అయిపోయింది, ఇంకేం లేదు. ఎందుకని? ప్రమాణం గనక, ప్రమాణం ఉంది గనక ప్రమ కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, అయిపోతుంది. ఇప్పుడు నేను అనుకుంటూ ఉన్నా, ఇంతవరకు నేను ఇక్కడ ఉన్నాను నీకు పురాతనోహం. చూచారా? ఒక్కోటి తొలగించేస్తున్నాడు తమాషగా. పురాతనోహం, అహం పురాతన. నేను ఇప్పుడు వాడిని కాదు, ఎప్పుడు వాడినో, ఎప్పుడెప్పుడో వాడిని. ఈ పురాతనం అని ఎప్పుడైతే అన్నాడో ఇంకా కాలం దాటిపోయింది. నువ్వు ఎక్కడికన్నా పో, అత్యత్తిష్ట దశాంగుళం పురుష సూక్తం. ఇంకా నువ్వు ఎక్కడికి పోయినా ఇంకో 10 అంగుళాలు ఉన్నట్టే, అది దాని అర్థం. అది కూడా బోధనా విధి. విశ్వమంతా నేను అయిపోయిన తర్వాత అత్యత్తిష్ట దశాంగుళం అంటే ఈ విశ్వాన్ని కొలిచింది ఎవరు? ఆ తర్వాత 10 అంగుళాలు ఏంటి? ఇది బోధనా విధి, బోధించే పద్ధతి, ఇది శాస్త్ర భాష. అందువల్ల పురాతనోహం, నేను ఎప్పటి నుంచో ఉన్నాను అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడున్నాను, అహమస్మి. ఎట్లున్నావనంటే దేహం అంటున్నాను, అది బాధ. ఈ దేహం లేక ముందు కూడా నేనున్నాను, ఈ దేహం పోతే ఉంటాను. ఇది అర్జునుడికి చెప్పింది. నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిప. అర్జున, నువ్వు నేను ఈ రాజులు గతంలో ఉన్న వాళ్ళమే, భవిష్యత్తులో ఉండబోయేవాళ్ళం. ఎట్లుంటాము? దేహంతో ఉండేందుకు అవకాశం లేదు. ఈ దేహం గతంలో లేదు, ఈ దేహం భవిష్యత్తులో రాదు. కాబట్టి నేను ఆత్మనైనప్పుడే, నేను బ్రహ్మమైనప్పుడే, అనంతమైనటువంటి సత్పదార్థం ఏదైతే ఉందో అటువంటి చిద్రూప జ్ఞానం నేను అయినప్పుడే ఉండగలను, కానీ లేకపోతే ఉండేందుకు అవకాశం లేదు. కనుక పురాతనోహం పురుషోహం ఈశ. అంత అంతట్లో నిండిపోయినటువంటి వాడిని పురుష పూరయతి. ఈశ, ప్రభువు నేనే. ఈశ అనే శబ్దం ఏంటి ఇక్కడ? ప్రభువు నియంత. నియంత ఏమిటి? నియతి ఉంది గనక ఈ ప్రపంచంలో, నియతి ఉంది గనక నియంత ఉన్నాడు. ఆ నియంత ఎవరో తెలుసా? నేనే, ధర్మ రూపంలో ఉండేటువంటి వాడిని. హిరణ్మయోహం. హిరణ్మయం అంటే బంగారు అని అర్థం, సువర్ణం. కాబట్టి హిరణ్యం ఎప్పుడు మెరుస్తూ ఉంటుంది. ఇది పదం వాడినప్పుడు బంగారు అనుకుంటారు. మళ్ళీ బంగారు అనేటప్పుడు ఓహో వెంకటేశ్వర స్వామి ఏమో. హిరణ్మయం అంటే ప్రకాశం, ప్రకాశ స్వరూప అంటే సమస్తాన్ని ప్రకాశింపజేసేది ఏదో అది నేను. హిరణ్మయం, అది ఎక్కడైనా మట్టిలో వేసి పెట్టండి, ఎంతకాలమైనా సరే అది ప్రకాశిస్తూనే ఉంటుంది, బంగారు. అట్లాగే హిరణ్మయోహం కనుక స్వప్రకాశ చైతన్యం నేను, శివరూపమస్మి. కాబట్టి ఇక్కడ అమంగళమే లేదు గనక నేను సాక్షాత్ శివ, మంగళస్వరూప, అహం అస్మి. సో అహం అస్మిని ప్రారంభమైనప్పుడు తృప్త భవిష్యామంటూ స్టార్ట్ అయ్యాం. ఇక్కడికి వచ్చేటప్పుడు శివరూపమస్మి, నేను సాక్షాత్ మంగళస్వరూపమైనటువంటి వాడిని. ఇక నా వ్యవహారం ఎట్లా ఉంటుందో తెలుసా ఈ ప్రపంచంలో? ఇది ఆత్మ స్టాండ్ పాయింట్ అంతా. ఇప్పుడు మన సాధన కాదు, ఇది ఆత్మ అయిపోయి అనుభవించడం, ఇది అంతా, ఇంకేమీ లేదు. అపాణిపాదోహం అచింత్య శక్తి పశ్యామ్యచక్షుః సశృణోమ్యకర్ణః అహం విజానామి వివిక్తరూపః న చాస్తి వేత్తా మమ చిత్ సదాహం. అపాణిపాదోహం, కాళ్ళు చేతులు లేనివాడిని. ఇటువంటి చదివి ఇతర మతస్థులంలా వాళ్ళ దేవుడు హ్యాండిక్యాప్డ్, వాళ్ళ దేవుడికి అంగవైకల్యం అండి. అది ఏం చేస్తాం, వైకల్యం ఎక్కడుందో అది అర్థమైతే ఆ తర్వాత కైవల్యం తెలుస్తుంది. ఇది కైవల్యం, ఇది వైకల్యం కాదు. అపాణిపాదోహం, అయ్యా పాణిపాదోహం నాకు కాళ్ళు చేతులు లేవు. తమాషా ఎవరు చెప్పేది? ఇది బ్రహ్మదేవుడు కాదు, అదే
బోధ చేయడంలోనే బ్రహ్మదేవుడు అశ్వలాయనుడిని కలుపుకొని మాట్లాడుతున్నాడు. అదే ఇక ఈయన లేడు ఆయన లేడు వేరుగా. ఎందుకని ఇద్దరు ఆత్మ అయ్యి ఉండారు. అఖండ రూపస్థితిరేవ మోక్ష. కాబట్టి నేను 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 అనేది ఏదో ఆ ఫస్ట్ పర్సన్ సింగులర్, అది కేవలం పరమేశ్వరుడికి సంబంధించిందే కానీ మరొకటి కానీ కది ప్రపంచంలో. ప్లీజ్ అండర్స్టాండ్. అందువల్ల నేను ఆత్మగానే ఉన్నాను కనుక అపాణి పాదోహం, నాకు కాళ్ళు చేతులు లేవు. కాళ్ళు ఎందుకండి? తిరగడానికి. మరి నువ్వెట్లా? కాళ్ళు లేవు కదా. కాళ్ళు లేకుండా తిరగతా, అది తమ. కాళ్ళు లేకుండా తిరగతా, చేతులు లేకుండా పని చేస్తా. అది ఎట్లా? చేతులుండి చేయడం లేదు కదా నువ్వు. అట్లా సార్ చేతులుండి జపం చేయడం లేదే, అట్లాగే ఇది కూడా. ఓ అపాణి పాదం పాదోహం అహం అపాణి పాద అచింత్య శక్తి. అసలు చింతించడానికి వీలు లేనటువంటి వాడిని నేను. ఎవ్వరు నన్ను గురించి ఆలోచించలేరు. చూడండి ఎట్లా ఉంది ఇదంతా. అప్పుడు చూస్తాను సెల్ఫ్ బోస్టింగ్గా ఉందండి. అబ్బబ్బో ఏమో ఆత్మస్థుతి అండి, ఏమి ఆత్మస్థుతి అండి ఇది. తననెంత తాను పొగుడుకుంటున్నాడు. ఆత్మస్థుతే ఇది. దీంట్లో ఆత్మస్థుతి కాదు అనడానికి లే, ఆత్మస్థుతే ఇది. ఆత్మకు సంబంధించిన స్తోత్రం ఇది. ఆ ఆత్మ నేనే అయినప్పుడు స్తోత్రం కాదు అది. ఓకే, ఇప్పుడు భిక్షగాడిది వాడి దగ్గర ఒక 1000 రూపాయలు ఉంది అని చెప్తే స్తోత్రం. కానీ లక్షాధికారిని పెట్టుకుని ఆయన దగ్గర 1000 రూపాయలు ఉందంటే ఏముంది? స్తోత్రం అది. అది కనుక ఇది ఆత్మస్థితి అంటే ఆత్మస్థితే. లేనివాడు చేసుకుంటే వేరే విషయం, ఉన్నవాడే. కనుక పశ్యామి అచక్షు, అది అహం పశ్యామి, నేను చూస్తూ ఉన్నా. ఎట్లా? కళ్ళు లేకుండా. కళ్ళు లేకుండా చూచేవాడిని. శృణోమి అకర్ణ, అహం శృణోమి, నేను వింటూ ఉన్నా. ఎట్లాగూ? అకర్ణ, చెవులు లేకుండానే వింటాను. అహం విజానామి వివిక్త రూప. కాబట్టి ఏ రూపం లేకుండా ఉండేటువంటి వాడిని నేను, అంటే ఏకరూపుణ్ణి, రూపరహితుణ్ణి, స్వరూపాన్ని, రూపాలకి ఆధారమైనటువంటి వాడిని. అటువంటి నేను అహం విజానామి, తెలుసుకుంటూ ఉన్నా, సకలాన్ని తెలుసుకుంటూ ఉన్నా. నేను అన్నిటినీ తెలుసుకునేటువంటి వాడిని నేనే. మమ వేత్త, అదే నన్ను తెలుసుకునేటువంటి వాడు అస్తి నా చాస్తి వేత్త మమ. నన్ను తెలుసుకునేవాడు ఎవడూ లేడు. నేను అన్నిటినీ తెలుసుకుంటున్నా. అహం విజానామి సకలం, సమస్తాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నా. నన్ను తెలుసుకునేవాడు మరొకడు లేడు ఈ ప్రపంచంలో. ఎందుకని? చిత్ సదాహం, అహం సదా చిత్, చిత్ సదాహం, చిత్ సదా, సదా చిత్ సదాహం. చూడండి, సదా అహం అస్మి, అదాడ సదా అహం అస్మి, అహం సదా అస్మి. ఎట్లా? చిత్ జ్ఞాన రూపేణ, చిద్రూపేణ అహం సదా భామి, సద్రూపేణ అహం సదా అస్మి, చిద్రూపేణ అహం సదా భామి. కాబట్టి ఉన్నది ఏదో ఉనికి, అది నేనే గనక నేను ఎప్పుడూ ఉన్నాను. ఎప్పుడు ఉండేటువంటి నాకు అన్నీ తెలుసు, తెలియందేమీ లేదు. అన్నీ నీకు ఎట్లా తెలుసు? అన్నీ నేనే అయ్యి ఉన్నాను గనక, నాకన్నా భిన్నంగా ఏది లేదు గనక. ఇది అపాణి పాదోహం, కాళ్ళు చేతులు లేనివాడిని అని. అంటే కాళ్ళు చేతులు లేనివాడిని నేను కాదు. ఇప్పుడు కాళ్ళు చేతులు చెట్లుకుండా ఏంటి? చెట్టు కూడా తానే. కాళ్ళు చేతులు మేఘాలకు లేవు, నడుస్తున్నాయి మేఘం. సరేనా? కాబట్టి కాళ్ళు చేతులే ఉండాల్సిన అవసరం లేదు. కానీ కాళ్ళు చేతులు అనడం ఏంటంటే ప్రత్యేకించి, ప్లీజ్, అపాణి పాదోహం అంటే తెలుసుకునేవాళ్ళం మనకు గనక, మనకు కాళ్ళు చేతులు ఉన్నాయి కనుక అది చెప్పేది. అయ్యా నేను కాళ్ళు చేతులు లేనివాడిని అంటే నువ్వు కూడా కాళ్ళు చేతులు లేనివాడు అని అర్థం. ఓకే, కాళ్ళు చేతులు ఎక్కడుంటాయి? దేహంలో ఉంటాయి. నువ్వు దేహం కాదు అని అర్థం. నెక్స్ట్, అంతేకాదు, కాళ్ళు చేతులు ఉంటే కాళ్ళు వాటంతటవి నడవలేవు, చేతులు వాటంతటవి చేయలేవు. కాళ్ళు నడవడానికి, చేతులు చేయడానికి ఆధారమైన చైతన్యం నేను. సరేనా? చేతులు కాళ్ళు శవానికి శుభ్రంగా ఉంటాయి, కదలకుండా. నడిచేది లేదు. శవానికి చేతులు కనుక పనిచేసేటట్లయితే ఆయన కురి ఆయనే పెట్టుకునేవాడు, ఇతరులు ఎందుకు పెట్టడం? అర్థమవుతుంది ఇప్పుడు? కుదరదు సార్ అది. అందువల్ల చేతులు పనిచేయడానికి, కాళ్ళు నడవడానికి ఏదైతే ఆధారంగా ఉందో అది నేనైనప్పుడు, నా వల్ల అది నడిచేటప్పుడు అది నేను ఎట్లా అవుతాను? అది ఆడ. మరి అదెవరండి? అది కూడా నేనే. అది లేకపోతే నేను ఉన్నాను కదా, అందువల్ల అది నేను కాదు. ఇది శాస్త్రం. ఇప్పుడు అర్థమవుతుంది? ఇది అన్వయ వ్యతిరేకం. మట్టి పాత్రలంతా నేనే, అవి లేనప్పుడు మట్టిగా నేనే. కాళ్ళు చేతులు నేనే, వాటికన్నా భిన్నంగా నేనే, విలక్షణంగా. ఇట్లా అర్థం చేసుకుంటూ పోవాలి. ఒకటి అన్వయం, ఒకటి వ్యతిరేకం. అపాణిపాదోహం అచింత్య శక్తి. నన్నెవరూ ఆలోచించలేరు. ఎందుకని? ఆలోచించే లక్షణం మనసుది. కాబట్టి మీరెవరు? అందుకని ఆయన నన్ను అర్థం చేసుకోలేదు. ఆయన ఏం అర్థం చేసుకుంటాడో తెలుసా? ఎవడు ఏది అర్థం చేసుకున్నా, హెచ్జి వెల్స్ చెప్పినట్టుగా మనం వీఆర్ వీక్లింగ్స్.
వీక్లింగ్స్, అందమైన పదం అది. అంటే పక్షి ఒక దశకి ఎగురుతుంది, ఒక స్థాయికి ఎదుగుతుంది, అక్కడి నుంచి అది ఎగరదు, అక్కడి నుంచి కింద దిగుద్ది. దానికి తెలుసు ఆ ఎలాస్టిసిటీ లిమిట్ ఎక్కడ ఉందో. కాబట్టి పక్షి ఎగిరి 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 ఒక దశకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇంక పోదు, ఇంకా అక్కడ ఉంటుంది, లేదా కింద దిగుద్ది. అట్లాగే మనం కూడా, మన మనసుకు కూడా ఒక పరిధి ఉంది, ఒక అవధి ఉంది. ఒక దశ వరకు అది ఆలోచించగలదే కానీ అంతకు మించి ఆలోచించేటువంటి అవకాశం లేదు. ఏది ఆలోచించినా తన అనుభవ కోణం నుంచి ఆలోచిస్తుంది కానీ మనసుకు తెలియని దాన్ని తెలుసుకోలేదు, మనసు చెబితే తప్ప, జ్ఞానం అయితే తప్ప. అందుకని ఎవరో మనల్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళ మనసుల్లో ఏవేవైతే ఉన్నాయో అట్లాగే అర్థం చేసుకుంటాడు, అంతే, ఇంకేమీ లేదు, ఇంకేమీ లేదు. కాబట్టి అచింత్య శక్తి, మనసు ఆలోచించాలి. ఆ మనసుకి నేను అందను, ఎందుకో తెలుసా, నేను ఉండడం వల్ల మనసు నడుస్తా ఉంది. అది తమాష. ఎన్ మనసా నమనుతే ఏ నాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి, అది బ్రహ్మం అంటే. కాబట్టి ఏది ఉండడం వల్ల మనసు నడుస్తూ ఉందో అటువంటిది ఆ మనసు దానిని తెలుసుకోలేదు. ఇప్పుడు టార్చ్ లైట్లో వెనక మనం సెల్స్ పెట్టామనుకోండి, బ్యాటరీలు వేసాము, ఓకే, ఇట్లా అన్నాము, లైట్ పడతా ఉంది. ఆ లైట్ దేనికి సంబంధించింది? బ్యాటరీలకు సంబంధించింది. కానీ బల్బు వెలుగుతూ ఉంది. కానీ బల్బు అనుకోవచ్చు, అరే ఇంతకుముందు నేను వెలగలేదు, ఇప్పుడు వెలుగుతున్నానంటే ఎవరో వెలిగిస్తున్నారు లోపల, ఎవరెవరు, నన్ను వెలిగించేది ఎవరో, వాళ్ళని ఒక్కసారి నేను పోయి చూస్తే బాగుండు. ఎట్లా ఇప్పుడు చూడాలి? అది దాన్ని తీసి వెనక్కి తీసుకొని వచ్చి, ఇదిగో దీనివల్ల నువ్వు వెలిగేది, బ్యాటరీల వల్ల నువ్వు వెలుగుతున్నావు అని దానికి చూపెట్టాలి. సరేనా? ఇంకా చూసేదేమీ లేదు. ఎందుకని ఎప్పుడైతే డిటాచ్ చేశానో బ్యాటరీలో నుంచి అప్పుడు దాని లైట్ పోయింది, ఇంక తెలుసుకోలేదు, అది వచ్చిన బాధ, అది ఇంకా అదే చీకట్లో పడిపోతుంది. కాబట్టి దేనివల్ల, ఏ బ్యాటరీల వల్ల అయితే అది నడుస్తూ ఉందో, వెలుగుతూ ఉందో, ఆ వెలుగు తనలో ఉంది. ఈ వెలుగు దాని వెలుగుగా ఇది తెలుసుకుంటే సరిపోద్ది, అంతేగాని ఇది పోయి దాన్ని చూడాలనుకున్నది అనుకోండి, దాని నుంచి డిటాచ్ అవ్వాలి. దాని నుంచి డిటాచ్ అయితే ఇది చూడలేదు. కనుక ఏ మనసు అయితే ఉందో, అది సమస్తాన్ని తెలుసుకుంటూ ఉందో, మనసు తెలుసుకోవడానికి ఏ చైతన్యం అయితే ఆధారం అయి ఉందో, దీనివల్ల నడిచేటువంటి మనసు దానిని తెలుసుకునేటువంటి అవకాశం లేదు. కనుక ఎన్ మనసా నమనుతే ఏ నాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి. అచింత్య శక్తి పశ్యామి అచక్షు శృణోమి అకర్ణః. కాబట్టి కళ్ళు లేకనే నేను చూస్తాను. పశ్యామి అచక్షు, కళ్ళుంటే అందరూ చూస్తారు, కళ్ళు లేకపోయినా నేను చూస్తాను. శృణోమి అకర్ణః, చెవులు లేకపోయినా కూడాను నేను వింటాను. ఎందుకో తెలుసా? చెవులు వినలేవు, కళ్ళు చూడలేవు. చూసేందుకు కళ్ళున్నాయి, వినేందుకు చెవులున్నాయి. ఇది కేనోపనిషత్. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణః. ఇది శ్రోత్రస్య శ్రోత్రం, చెవి వెనక చెవి, మనసో మనోయత్, ఆ తెలుసుకునే మనసు వెనక దాన్ని తెలుసుకునేది. వాచోహ వాచం, ఏదైతే వాక్కు కదులుతుందో దాని వెనక పలికేది. సవు ప్రాణస్య ప్రాణః, ప్రాణం వల్ల దేహం నడుస్తూ ఉండొచ్చు. ఆ ప్రాణం నడవడానికి ప్రాణానికి ప్రాణం ఎవరో అది అర్థమవుతుంది. కాబట్టి అది నేను గనక నేనే వీటి ద్వారా తెలుసుకుంటూ ఉన్నా, అది ఎక్కడ తమాషా, అర్థమవుతుంది. అందువల్ల సకలం విజానామే. కాబట్టి అది తెలుసుకోలేదు. అది తెలుసుకునేటట్లయితే తనంతట తాను తెలుసుకోగలిగి ఉండాలి. మరొక దాని మీద ఆధారపడి ఉంది. కాబట్టి కళ్ళు చూస్తూ ఉన్నాయి, చెవులు వింటూ ఉన్నాయి, కాళ్ళు నడుస్తూ ఉన్నాయి, చేతులు పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా మరొక దాని మీద ఆధారపడి ఉన్నాయి. దేని మీద ఆధారపడి ఉన్నాయి? చైతన్యం మీద ఆధారపడి ఉన్నది. ఆ చైతన్యం ఎవరు? అహమేవ, నా మీద ఆధారపడి ఉంది. మరొక దాని మీద ఆధారపడి ఉండేది గనక దాన్ని ఏమంటారని చెప్పాను? మరొక దాని మీద ఆధారపడి ఉండేదాన్ని మిథ్య. ఎగ్జాక్ట్లీ, మిథ్య. సమస్తం మిథ్య, నేను సత్యం. అర్థమవుతుంది? ఆ మిథ్య నాకన్నా వేరుగా ఎట్లా ఉంటుంది? మిథ్య కూడా నేనే, కానీ నేను మిథ్య కాదు. అది ఇదంతా. కుండ కూడా మట్టే, కానీ మట్టి కుండ కాదు. ఓకే, మిథ్య కూడా నేనే. ఎందుకని? నాకన్నా వేరుగా ఉండలేదు కనుక. కానీ ఆధారపడి ఉంది కనుక అది కాదు. ఆధారపడి ఉండేది ఏదైనా మిథ్య, దానికి ఆధారంగా ఆధారం ఆనందం అఖండ బోధం ఏదైతే ఉందో అది సత్యం. అహం విజానామి వివిక్త రూపో. కాబట్టి ఈ రూపం నేనని చెప్పలేను. కాబట్టి అన్ని రూపాలు నావే గనక ఏ రూపం నాదని చెప్పలేను. నచాస్తి వేత్త, నన్ను తెలుసుకునేవాడు ఎవడు ఈ ప్రపంచంలో? తెలుసుకున్నాడు అనుకోండి, ఏదైతే నేను తెలుసుకుంటూ ఉన్నానో, ఏది తెలిసినా ఈ ప్రపంచంలో మనకన్నా అన్యంగానే తెలుస్తూ ఉంది. అది పాయింట్, ఫస్ట్ సెంటెన్స్. అట్లాగే ఎవడైనా నన్ను తెలుసుకున్నాడు అనుకోండి, నేను దృశ్యమైపోతాను వాడికి. అప్పుడే తెలుసుకుంటాడు నేను దృశ్యమా దృక్క. అండర్స్టాండ్ ద పాయింట్.
నేను దృశ్యం స్వామీజీ, యదృశ్యం తన్నశ్యం. దృశ్యం అన్న వరకు కనపడుతూ ఉంది. ఎక్కడ కనపడుతూ ఉంది? ఓ ప్రదేశంలో కనపడతా ఉంది. ఓ ప్రదేశంలో ఉందంటే మరొక ప్రదేశంలో లేదని అర్థం. ఒక కాలంలో ఉందంటే మరొక కాలంలో లేదని అర్థం. ఎనీథింగ్ అచీవ్డ్ ఇన్ టైమ్ ఈజ్ లాస్ట్ ఇన్ టైం. ఏది కాలంలో వస్తుంది అది కాలంలో కలిసిపోతుంది, కాలగర్భంలో. అటువంటిది బ్రహ్మం అయ్యేందుకు అవకాశం లేదు. ఓకే, కాబట్టి నన్ను ఎవడు తెలుసుకుంటాడు? ఎట్లా తెలుసుకుంటాడు? కాబట్టి నన్ను నేను ప్రత్యేకించి తెలుసుకోలేను. ఇది బోధలో ప్రధానమైన విషయం. ఏంటంటే ఒక్కసారి ఏమైనా క్యాసెట్స్ మీరు విన్నా నేను నేను నేననే పదాన్ని వాడడంలో ఉద్దేశం అదే. అదంతా కూడాను బోధించేవాడి మీదనే ఉంది, వినేవాడి మీద ఏమీ లేదు. వినేవాడికి అర్థం కాలేదంటే బోధించేవాడు సరిగా చెప్పలేదని అర్థం. ఆయన చెప్పినా ఈయనకు అర్థం కాలేదంటే ఈయన ఎక్కడో ఉన్నాడన్నారు. కంప్లీట్గా ఆయన మీద కూడా వేయడానికి లేదు, పాపం కష్టపడి చెప్తాడు కదా, కంప్లీట్గా వాళ్ళ మీద కూడా వేయడానికి లేదు. ఈయన ఎక్కడో పెట్టుకొని నువ్వు చెప్తే నాకు అర్థం కావాలంటే కుదరదు. అంతకన్నా శుద్ధి ఉండాలి, మనసు కూడా ఇక్కడ ఉండాలి. కల్పిత భావాలు లేకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అర్థమవుతుంది. కాబట్టి నువ్వు నిన్ను వేరుగా అర్థం చేసుకోవడం కాకుండా, ఇది బోధ ప్రధానమైన విషయం ఉపనిషత్తుల్లో. శంకరుల వారు చాలా చోట కీసిస్తారు వీటికి. ఏంటో తెలుసా? ఇతర విషయాలు నువ్వు ఎట్లాగైతే అర్థం చేసుకుంటూ ఉన్నావో అట్లా నిన్ను అర్థం చేసుకోవడానికి అవకాశమే లేదు. అందువల్ల ఆత్మతత్వం బోధించేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ, శ్రవణంలో కానీ ఏం పొరపాటు జరుగుతుందంటే, ఏదో ఒక రామాయణం విన్నట్టు వింటాడు. అది డేంజర్. రామాయణం అట్లా వినొచ్చు, ఎందుకంటే ఇట్స్ ఎ స్టోరీ. కానీ ఆత్మ జ్ఞానం అది కాదు. నాకన్నా వేరుగా అర్థం చేసుకుంటూ పోతూ ఉన్నంత వరకు అది ఆత్మే కాదు. కనుక ఏది నేను అర్థం చేసుకుంటూ ఉన్నానో అది నేనుగానే అర్థం చేసుకోవాలి. అది వినేవాడికి ఎట్లా అర్థమవుతుంది? చెప్పేవాడు ఏ విధంగా భాషను వాడాలో, పదాలు ఎట్లా వాడాలో జాగ్రత్తగా వాడితే ఆ వినేవాడు తనకన్నా వేరు కాకుండా నేను కదా అని వింటాడు. ఇది బోధన విధి. అట్లా చెబితే వస్తుంది కానీ ఇంకొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు. కనుక నా చాస్తివేత్త, నన్ను తెలుసుకున్నాడు, నేను దృశ్యం అయిపోతాను. దృగ్బ్రహ్మ దృశ్యం మాయ ఇది వేదాంత డిండిమహ. ఇది వేదాంత భేరీ నినాదం. ఏంటి? దృగ్బ్రహ్మ, చూచేదెవరో జ్ఞానపూరితంగా, అది బ్రహ్మం. దృశ్యం మాయ, ఏదైతే కనిపిస్తూ ఉందో ఇది మాయ, మిథ్య. ఎందుకని దాని మీద ఆధారపడి ఉంది కనుక. కాబట్టి నువ్వెప్పుడు దృశ్యం కాలేవు, నిన్ను నువ్వు చూచే ప్రశ్న లేదు. ఇప్పుడు అర్థమైంది, ఆత్మదర్శనం అయింది నాకు అనేవాళ్ళు. ఆత్మదర్శనం ఏం కాదు, నువ్వే సార్ ఆత్మ జ్ఞానం కావాలి. ఆత్మ నువ్వు అయ్యే ఉన్నావు, కానీ దానికి సంబంధించిన జ్ఞానం లేదు. ఆ జ్ఞానమే ఇది కైవల్యం. కనుక నా చాస్తి వేత్త, నన్ను తెలుసుకునేవాడు ఎవ్వడు లేడు. ఎందుకని లేడు? చిత్ సదాహం. అదేడా, సదా అహం చిత్. ఎల్లప్పుడూ నేను జ్ఞానస్వరూపం అయి ఉన్నాను. నేనే జ్ఞానం. నన్ను ఎవడు తెలుసుకుంటాడు? అజ్ఞానం తెలుసుకోవాలి ఇక నన్ను, ఇంకంతే. ఆ తెలుసుకునేది ఏదో అది నేనే. సదా అహం చిత్, చిద్రూపేణ అహం సదా భామి. ఎప్పుడు జ్ఞానపూరితంగా ఉన్నాను, ఇక నన్నే తెలుసుకుంటాడు. ఓకే, ఇది స్వరూపం. నెక్స్ట్, వేదైరనేకైః అహమేవ వేద్యః వేదాంతకృత్ వేదవిత్ ఏవ చాహం న పుణ్యపాపే మమ నాస్తి నాశః న జన్మ దేహేంద్రియ బుద్ధిరస్తి. వేదైరనైకై అహమేవ వేద్యః వేదాంతకృద్వేద విదేవ చాహం. అహం అస్మి, నేనున్నాను అని బయలుదేరాం. ఇప్పుడు ఎట్లా ఉన్నానో చూడండి. వేదైః అనేకైః, వేదాలు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. అన్ని వేదాల్లో, అన్ని ఉపనిషత్తుల్లో ఏదైతే తెలియబడుతూ ఉందో, వేదాలు దేన్నైతే బోధిస్తూ ఉన్నాయో, వేదైః అనేకైః వేద్యః అహం ఏవ. వేదాలన్నిట్లో తెలియబడేది ఏమిటో తెలుసా? వేదాలన్నీ చెప్పబ్బా, వేదం ఎంత అద్భుతమైందండి, ఎంత గొప్ప విషయాన్ని చెప్పిందండి, అందుకని ప్రమాణమైందండి, అంత అంత జ్ఞానం ఎక్కడా లేదు ఈ ప్రపంచంలో. వేదం ఎంతో దేని గురించి చెప్పింది వేదం? ఆత్మవిధుడు చెప్పేది ఏంటంటే, ఎక్కడ మూలం తరోహో కేవలమాశ్రయంత. ఓ చెట్టు కింద కూర్చొని గోచి పెట్టుకొని వాడు ఏమంటాడు, వేదం చెప్పింది నన్నే. అది తమాషా. ఆయన చక్రవర్తి కాదు, ఆయనకి కిరీటాలు లేవు. రమణ మహర్షి ఓ చిన్న గోచి పెట్టుకొని కూర్చొని ఉంటే ఎవరి గురించి అయ్యా వేదం చెప్పిందని? నన్ను గురించే కదా. అవునా? కౌపీనవంత ఖలు భాగ్యవంత.
అర్థమవుతుంది. కలు భాగ్యవంత, ఉన్న భాగ్యవంత అక్కడే ఉంది, సమస్తం అక్కడే ఉంది, అనంతం అక్కడే ఉంది. అందుకని వేదం దేని గురించి అయితే చెప్పింది? అన్ని వేదాలు వేదై అనేకై అహమేవ వేద్య. కాబట్టి వేదంలో ఉన్న జ్ఞానమంతా, వేద జ్ఞానమంతా ఏదైతే ఉందో తత్ అహమేవ, అదే నేనే. వేదాంతకృత్ అహమేవ. నెక్స్ట్, కాబట్టి వేదంలో ఉన్న జ్ఞానం అంతా నేనే. ఇప్పుడు అర్థమైందే. చివరికి వచ్చేటికి కైవల్యోపనిషత్తు అనుకోండి, అధర్వణ వేదాంతర్గత. ఈ కైవల్యోపనిషత్తులో ఉన్న జ్ఞానం అంతా నేనే, అది దాని అర్థం. ఓకే, వేదం అంతా అడపండి, ఇది వేదమే. కనుక వేదైర్ అనేకై, అన్ని వేదాల్లో ఉండేటువంటి జ్ఞానం నేనే. ఓకే, వేదాంతకృత్, ఈ వేదాంతాన్ని కృత్ అంటే చేసేవాడు, ప్రవచనం చేసేవాడు. ఇది చెప్తున్నాడు, ఆత్మ ఇది అది అది ఇది అని చెప్తున్నాడు. చూచారా, వాడెవడు? అహమేవా. ఎందుకని? వేదము వేద జ్ఞానము రెండు కావు, వేద జ్ఞానము వేద విధుడు రెండు కాదు. ఈశ్వరుడు ఈశ్వర జ్ఞానం ఒకటే. ఒకటి ఉందంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉంటేనే అది ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి వేదాంత జ్ఞానం తనకు ఉండేటప్పుడు, వేద జ్ఞానం ఉండేటప్పుడు తాను జ్ఞానస్వరూపుడే. ఏ జ్ఞానం అది? వేద జ్ఞానం. వేదైర్ అనేకై అహమేవ వేద్య. వేదాలన్నింటిలో కూడా తెలియబడేటువంటి వాడిని నేనే. వేదాంతకృత్, ఈ వేదాన్ని భాషించేవాడిని ఎవరు? ప్రవచించేవాడిని నేనే. ఎవరికి ప్రవచించేది? తెలుసుకునేవాడికి. వేదవిత్, వేద విదేవ. ఎవరు? శ్రోత. ఆయన ఎవరు? ఆయన కూడా నేనే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమర్థమైంది తెలుసు? ఇప్పుడు ఆ బోధ చేయడంలో ఒక దశలో ఇప్పుడు ఆ వినేవాడు. అందుకని వేదం భగవంతుని గురించి, నిన్ను గురించి సార్ చెప్పేది. ఒకవేళ భగవంతుని గురించి వేదం చెప్పుంటే ఆ భగవంతుడు నువ్వే అని చెప్తుంది వేదం. కాబట్టి వేదవిత్ ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో వాడెవడు? వాడు కూడా బ్రహ్మమే, తెలియని బ్రహ్మం. తెలిసిన తర్వాత తెలిసిన బ్రహ్మం, ఇంకేం లేదు. అర్థమవుతుందే? తెలియక ముందు బ్రహ్మం, తెలియని బ్రహ్మం, తెలిసిన తర్వాత బ్రహ్మం, తెలిసిన బ్రహ్మం. కాబట్టి తెలిసిన వాడు, నేను బ్రహ్మమని తెలియని వాడు తెలుసుకుంటే సరిపోదు. జ్ఞానం 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 జ్ఞానమేవ సాధనం, ఇంకొక మార్గమే లేదు. అందువల్ల ఈ జ్ఞానం మత సిద్ధాంతాల్లో, మత గ్రంథాల్లో ఎక్కడా లేదు కనుక శృతిరేవ శరణమితి, ఒక వేదమే శరణం తప్ప ఇంకొక విధంగా దీన్ని పొందేటువంటి అవకాశం లేనే లేదు. అండర్స్టాండ్? కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇంతవరకు వచ్చిన తర్వాత నాయన నేను చెప్తున్నా, నువ్వు వింటున్నావు కదా, అర్థం చక్కగా చెప్తూ వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడంటే, నువ్వెవర్రా అడుగుతున్నాడు. ఇప్పుడు నువ్వెవర్రా? వాడు కరెక్ట్గా అర్థమైతే ఏమంటాడు సార్? నువ్వే నేను. అది వేదాంతకృత్ వేదవిత్. వేదాంతకృత్ ఎవడో వాడు అహం, వేదవిత్ ఎవడో వాడు అహం. కాబట్టి త్వమేవ అహం. అహం త్వమేవ, నేను నువ్వే, నువ్వు నేనే, ఇంకేదో అయిపోయింది. త్వమేవ తత్, తత్ త్వమేవ. మొన్న చూచాం. త్వమేవ తత్, నువ్వే అది, తత్వమేవ, అదే నువ్వు. ఇప్పుడు నువ్వు నేనేంటి మధ్యలో? త్వమేవ అహం, అహం త్వమేవ, త్వమేవ అహం, నువ్వే నేను, నేనే. ఇది అఖండ రూపస్థితి రేవ మోక్ష. ద పాయింట్. కాబట్టి వేదాలలో ఉండేటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది అహమేవ, వేదాంతకృత్ అహమేవ, వేదవిద్ అహమేవ. అయిపోయిందే. ఇప్పుడు మళ్ళీ నిషేధం. ఇంక మళ్ళీ తమాషా. నపుణ్య పాపే మమ నాస్తి. అయ్యా నాకు పుణ్యపాపాలు లేవు. ఇప్పుడు మనం పుణ్యపాపాలు లేవంటే ఆయన మంచి భక్తుడు కనుక భగవంతుడు కండోన్ చేసేసాడు. అప్పుడు ఇది కుదరతా? ఇది స్కూలా కండోనేషన్కి? అయ్యా నాకు అటెండెన్స్ లేదని పర్వాలేదు, నేను కండోన్ చేస్తానండి. నో 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 నో, కుదరదు అదంతా. ఇక్కడ ఏంటో తెలుసా? పుణ్యపాపాలు ఎవరికి? అది అట. ఇది ఏ అక్షరం పట్టుకున్నా అటు పోయి ఆత్మ మీద తేలిపోతాం, అంతే, ఇంకేం లేదు. పుణ్యపాపాలు ఎవరికండి? పుణ్యం ఏంటి, పాపం ఏమిటి? సత్కర్మ దుష్కర్మ. ఇవి సత్కర్మకి సత్ఫలితం, దుష్కర్మకి దుష్ఫలితం. శుభేన కర్మణ సౌఖ్యం, దుఃఖం పాపేన కర్మణ. పాపం చేస్తే దుఃఖం, మంచి కర్మ చేస్తే, సత్కర్మ చేస్తే శుభం. కృతం భవతి సర్వత్రా. ఎక్కడైనా చేస్తేనే జరుగుతుంది, కానీ లేకపోతే ఏది జరిగేందుకు అవకాశం లేదు. ఇది కర్మకు సంబంధించిన విషయం. కాబట్టి ఏదైతే సత్కర్మ చేశామో, ఇప్పుడు ఎవరైనా దానం చేశామనుకోండి పేదవాళ్ళకి, అప్పుడు ఎంత హృదయం ఆనందంగా ఉంటుంది. ఇది దృష్టఫలం, ఇది దృష్టఫలం మనకే కనపడుతుంది. కానీ దీనికి అదృష్ట ఫలం కూడా ఉంది. ఇది భావన కలిగింది కదా మనసులో, ఇది చెయ్యాలి అని, అది కూడా కర్మే, మానస కర్మ. దానికి ఫలితం ఏంటి? అదృష్ట ఫలం, అది పుణ్యం. అది ఎక్కడ
దృష్టఫలం అదృష్టఫలం. ప్రతి కర్మకి దృష్టఫలం ఉంటుంది, అదృష్టఫలం ఉంటుంది. స్థూలంగా చేస్తాం కనుక దృష్టఫలం, సూక్ష్మంగా ఆలోచన చేస్తున్నాం కనుక అది కూడా భావనే కనుక మానస కర్మ, దానికి అదృష్టఫలం. కాబట్టి శుభం చేస్తే, మంచి కర్మలు కనుక మనం చేస్తే సత్కర్మలు, దానికి దృష్టఫలమేమో ప్రశాంతత, ఆనందము, అదృష్టఫలమేమో పుణ్యం. అదే కనుక చెడు కర్మలు చేస్తే దుష్కర్మ, దానికి దృష్టఫలం ఏంటి? రబ్బు, లోపల ఘర్షణ. ఈ పని చేయకుండా ఉంటే బాగుండేది, ఈ పని చేయకుండా ఉంటే బాగుండేది, అందరూ బతుకుతున్నారు కానీ నాలాగే బతుకుతున్నారా, ఈ పని చేసి బతకాలనా లేకపోతే బతకలేనా, ఇది దుష్టఫలం. అదృష్టఫలం ఏంటి? నరకం, పాపం. ఇది మనసుకు సంబంధించింది. ఓకే, ఇది మనసుకు సంబంధించింది, సూక్ష్మ శరీరానికి సంబంధించింది. మనసు అంటే సూక్ష్మ శరీరానికి, సూక్ష్మ శరీరం నేను కాదు. కనుక నపుణ్య పాపే, పుణ్యంచ పాపంచ, పుణ్యపాపే నా మమ, నాకు లేవవి నాస్తి. అది కేవలం మనసుకు సంబంధించింది. నేను నైవకించిత్ కరోమీతి యుక్తో మన్యత తత్వవిత్, తత్వవిధుడు నేనేమి చేయడం లేదు. మరి ఇవన్నీ ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. కాబట్టి ఇంద్రియ విషయాల వైపు పోతూ ఉంటే నేను చూస్తున్నా అదంతా మిథ్య, ఆ మిథ్యని నేను చూస్తున్నా. నేను సత్యం, ఆ మిథ్య కూడా సత్యమే, కానీ సత్యం మాత్రం మిథ్య కాదు కనుక అది నాకు అస్పృశ్యత, అది నన్ను అంటుకునే ప్రశ్న లేదు. ఓకే, నా జన్మ తమాషా చూడండి, అక్కడికి సూక్ష్మ శరీరం ఎగిరిపోయింది. నా పుణ్య పాపే మమ నాస్తి, జన్మ నశః, నా జన్మ కూడా లేదు నాకు. ఇక్కడ స్థూలం. ఎప్పుడు కూడాను సూక్ష్మ శరీరం ఉంటేనే జన్మ వస్తుంది. సూక్ష్మ శరీరం ఎగిరిపోతే జన్మ లేదు. ఎక్కడ సూక్ష్మ శరీరం ఉంటే అక్కడే జన్మ. ఇది కూడా బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు రాయికి జన్మ లేదు, రాయిని పొడి చేసేసామనుకోండి అంతే, మళ్ళీ అది జన్మెత్తే అవకాశం లేదు, ఎందుకంటే దాని సూక్ష్మ శరీరం లేదు. ఓకే, స్థూలమేది కనుక సూక్ష్మ శరీరం మనోబుద్ధులు ఉన్నప్పుడు మాత్రమే దేహం నుండి, స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరం డిటాచ్ అయిపోవడమే సావు అంటే. ఆ సూక్ష్మ శరీరమే మళ్ళీ ఇంకొక దేహాన్ని ధరిస్తూ ఉంది. కాబట్టి అది ఉండడం వల్ల పుణ్యపాపాలు ఉన్నాయి కనుక జన్మ వస్తుంది. నా జన్మ అది ఆడ. ఎప్పుడైతే సూక్ష్మ శరీరమే ఎగిరిపోయిందో, నేను అది కాదని తెలిసిన తర్వాత ఇక దానికి జన్మ అనే క్వశ్చన్ లేదు. కాబట్టి ఎప్పుడైతే సూక్ష్మం లేదో, సూక్ష్మం ఉంటేనే స్థూలం రావాలి కనుక నా దేహం ఉంటేనే ఇంద్రియాలు ఉండాలి కనుక నా ఇంద్రియ, దేహేంద్రియాలు మనోబుద్ధులు ఉన్నప్పుడు, మనసు ఉన్నప్పుడు బుద్ధి ఉండాలి. బుద్ధి అస్థి నా, బుద్ధి కూడా లేదు. కాబట్టి మనంతా బుద్ధి లేని వాళ్ళ కింద లెక్క. చూడండి తమాషా, ఎందుకంటే నిజమే ఒప్పుకుంటాం. అందువల్ల కొద్ది వేదాంతం అర్థం కొందరు అంటుంటారు, వాళ్ళకి ఎంత ఓపిక అండి, ఏమన్నా తిరిగి మాట్లాడారంటే. ఇప్పుడు ఒక జ్ఞాని దగ్గర పోయి నీకు బుద్ధి లేదన్నాం అనుకోండి, థ్యాంక్ యూ. ఇప్పుడు మనకైతే మనల గురించి మనకి ఇంకో రకంగా తెలుసు, ఏమని నేను బుద్ధి కలిగిన వాడిని. బుద్ధి అన్నప్పుడే నాకు కొంత పరిమిత జ్ఞానం ఉందని. అదే జ్ఞానికి నేను బుద్ధి కాదు, నేను మనసు కాదు, నేను ఇంద్రియాలు కాదని మనం దగ్గరకు పోయి నీకు బుద్ధి లేదయ్యా అని అంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకని నన్ను గురించి నీకు బాగా అర్థమైంది. అర్థమవుతుంది. ఇది కేవలం చిత్ స్వరూప. నెక్స్ట్, నా భూమిరాప నచ వన్హిరస్తి నచానిలః మే అస్తి నాంబరంచ ఏవం విదిత్వా పరమాత్మ రూపం గుహాశయం నిష్కళం అద్వితీయం సమస్త సాక్షిం సదసద్విహీనం ప్రయాతి శుద్ధం పరమాత్మ రూపం. न भूमि न आपः न च वह्निः अस्ते अस्ते न च अनिलः मे अस्ति न अंबरंच मे अस्ति न. అది అక్కడ ఇంకే లేదు, వరుసగా ఉంది చూడండి. వరుస భూమి, దానికి ఆధారమైంది జలము, జలముకు ఆధారమైంది అగ్ని, అగ్నికి ఆధారమైంది వాయువు, వాయువుకు ఆధారమైంది ఆకాశం. ఇవి ఏవి నాకు లేవు. ఎందుకని తెలుసా? ఇవేవి లేనప్పుడు నేనున్నాను కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సృష్టిలో వచ్చాయి. నేను చెప్పాను లేకుండా వచ్చిందే సృష్టి, ఆ సృష్టిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కనుక అప్పుడు ఎవరున్నారు? సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అందువల్ల అద్వితీయం అంటున్నాడు. కాబట్టి అంతకుముందు ఏదైతే ఉందో సృష్టి రాకముందు అది అద్వితీయం. ఇట్ ఈస్ వన్ వితౌట్ సెకండ్. నేనే ఉన్నాను. సృష్టి ప్రాక్ అహమేవా, నేనే ఉన్నాను. ఇవన్నీ వచ్చాయి, ఇవి లేవు, నేను ఉంటాను.
అవి ఉన్నవి నేనుంటాను, అవి లేవు నేనుంటాను, అవి నా మీద ఆధారపడి ఉన్నాయి, ఆధారపడింది కనుక మిథ్యకి ఆధారమైనవన్నీ సత్యం, నేను ఎప్పుడు ఉన్నా, అవి నాకు లేవు. కాబట్టి తతః ఆకాశ సంభూత, ఆ పరమేశ్వర తత్వం నుంచి ఆకాశం వచ్చింది, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి పృథివీ. ఇక్కడి నుంచి పోతున్నాడు అంతే, ఇంకేంది. మనకు పృథివీ కనపడుతుంది కనుక పృథివీకి ఆధారమైంది జలము, జలముకు ఆధారమైంది అగ్ని, అగ్నికి ఆధారమైంది వాయువు, వాయువుకి ఆధారమైంది ఆకాశం. ఏదో తెలియని దాని నుంచి రావడం కన్నా తెలిసిన దాని నుంచి పోతూ ఉంటే ఆకాశానికి ఆధారమైంది ఏమిటి? సూక్ష్మాత్ సూక్ష్మతరం ఆకాశాదేహే అపి సూక్ష్మతరం, ఆకాశానికి కూడా ఆధారమైంది ఏదైతే ఉందో అది అహమేవా. ఏవం ఏవం ఇటు ఈ విధంగా ఏవం ఉక్త ప్రకారేణ, ఇంతవరకు ఏదైతే చెప్పామో ఏవం ఈ విధంగా ఉక్త ప్రకారేణ విదిత్వా జ్ఞాత్వా, ఈ విధంగా ఎవడైతే తెలుసుకుంటూ ఉండాడో, దేన్ని ఆయన తెలుసుకునేది? పరమాత్మ రూపం. అది ఈ విధంగా పరమాత్మ స్వరూపాన్ని ఎవడైతే తెలుసుకుంటూ ఉండాడో అంతే. తర్వాత కింద ఉందండి ప్రయాతి, వాడు చేరుతాడని, అట్లా ఉంచండి ఆ ప్రయాతి. అదేంటి ఆ పరమాత్మ రూపం ఏంటి? మళ్ళీ ఒక్కసారి మనకు మననం చేస్తున్నాడు, ఇంత ఇంకేం లేదు. ఆ పరమాత్మ రూపం ఏంటో తెలుసా? గుహాశయం. ఏదైతే హృదయ గుహలో ఉందో, గుహ అంటే బుద్ధి, బుద్ధి గుహ. కాబట్టి బుద్ధి గుహలో ఏదైతే ఉందో, స్వామీజీ ఇదే ప్రాబ్లం. కారెక్కేటప్పుడు ఆత్మ అంతటా ఉంటే ఇక్కడ ఎందుకు ఉందని అడిగేది ఇదే సార్. అంతటా ఉంది అనంతం అని చెబితివి, మళ్ళీ బుద్ధి గుహవు అంటున్నావేంటయ్యా? ఇదేంటిది? మళ్ళీ హృదయ గుహ అంటే, హృదయం అంటే దేహం వచ్చింది, దేహంలో హృదయం, హృదయంలో మళ్ళీ ఇది. అసలు దేహమే నేను కాదంటివి, దేహంలో హృదయం ఉండే, ఆ హృదయంలో ఇది ఎంత చిన్న అది తమాషా. ఇదేంటో తెలుసా? అది ఉంది కదా, అది ఉందా లేదా, దాన్ని ఎక్కడ గ్రహించాలి, అది విషయం, ఇంకేం లేదు. ఎందుకని మోక్షం ఉంది, తొలి నుంచి చెప్తున్నా మీకు, మోక్షం ఉంది, ఉంటే జ్ఞాన రూపంలో ఉంది. పరమేశ్వరుడు ఉన్నాడు, పరమేశ్వరుడు ఎట్లా ఉన్నాడు? జ్ఞాన రూపంలో ఉన్నాడు. జ్ఞానాన్ని ఎక్కడ గుర్తించాలి? జ్ఞానం దేనికి వెళ్తుంది? రూపాలు కళ్ళకు అందుతాయి, శబ్దాలు చెవులకు అందుతాయి. భగవంతుడు జ్ఞానానికి అందుతాడు, జ్ఞానం బుద్ధికి అందుతుంది. గుహాశయం అది ఆడ, ఇంకేమిలే. కాబట్టి బుద్ధితో తెలుసుకోదగిందే ఇది. తెలుసుకునే ప్రక్రియ ఉంది, ఆ ప్రక్రియ ప్రకారం బోధిస్తారు, అర్థమైపోతుంది. గుహాశయం నిష్కళం, దీంట్లో భాగాలేమి లేదు, ఇది అఖండం అద్వితీయం. అది అడ, ఇది అద్వితీయమే అద్వైతం. ఏకం ఏకమేవా అద్వితీయం, ఏకం అన్నా ఒకటే, అద్వితీయం అన్నా ఒకటే. అందువల్ల వన్ వితౌట్ సెకండ్, ఏకం అద్వితీయం. కొందరు అంటుంటారు ఉపనిషత్తు అనవసరంగా పదాలను ప్రవేశపెడుతుందండి, ఏకం అన్నాడు సరిపోయింది కదా. మళ్ళీ గాడ్ ఈజ్ వన్, ఆ గాడ్ ఈజ్ వన్ డేంజర్. ఎందుకో తెలుసా? గాడ్ ఈజ్ వన్, డెవిల్ ఈజ్ వన్, వరల్డ్ ఈజ్ వన్, ఐ ఆమ్ వన్. ఇది అట్లా కాదు, ఏకం అద్వితీయం. ఆ పదం వాడాలి. అద్వైత వర్ణంలోనే అద్భుతం అంతా అదే, అద్వైతం. ఏకమన్నావా, ఏది ఏకమో చెప్పు. ఈ ప్రపంచంలో ఏది ఏకమన్నా అది రెండు అయిపోతూ ఉంటుంది, అది వచ్చిన బాధ. ఈ ప్రపంచం ఒకటి, దాంట్లో గోళాలు ఎన్ని, గోళాలు ఇన్ని, ఒక్కొక్క గోళం, ఆ గోళంలో భూగోళం, ఆ భూగోళం చూడండి, ఖండాలు, భూగోళం, భూగోళానికి వచ్చింది దీంట్లో దేశాలు ఎన్ని, అనేకం. చూసారా? మళ్ళీ అది సరే పోనీ, మనదొక దేశం భారతదేశం, దాంట్లో ఎన్ని రాష్ట్రాలు, అనేకం. మనదొక రాష్ట్రం, ఈ రాష్ట్రాల్లో ఎన్ని జిల్లాలు, అనేకం. జిల్లాల్లో ఎన్ని మండలాలు, ఎన్ని పెండలాలు, అనేకం. ఆ మండలాల్లో గ్రామాలు ఎన్ని, అనేకం. ఒక్కటన్నది అనేకం అయిపోతూ ఉంటుంది. ఆ గ్రామంలో వీధులు ఎన్ని, అనేకం. ఆ వీధిలో ఇళ్ళు ఎన్ని, అనేకం. వీధి ఒకటి, ఇళ్ళు అనేకం. ఇళ్ళు ఒకటి, గదులు ఎన్ని, అనేకం. గది ఒకటి, రాళ్ళు ఎన్ని, ఇటుకలు అనేకం. ఆ రాయి ఒకటి, పార్టికల్స్ ఎన్ని, అనేకం. పార్టికల్స్ అనేకం. ఎనర్జీ ఒకటే, ఆ ఎనర్జీ ఒకటే కాదు, రెండు, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. దెన్ వాట్? అది తమాష. ఏ ఒక్కదాన్ని పట్టుకున్నా రెండు అయిపోతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు లేక దానికి ఆధారమైంది ఏంటి? అక్కడ మనకు ఎడ్డింగ్టన్ చెప్తున్నది ఏంటంటే, సంథింగ్ అన్నోన్ ఈజ్ డూయింగ్, వీ డు నాట్ నో వాట్, దట్ ఈస్ వాట్ అవర్ థియరీ అమౌంట్స్ టు. ఏదో ఉంది, అది ఏదో మాకు అర్థం కాలేదు, కానీ ఏదో ఉంది, ఈ రెండు దగ్గర ఆగి ఉన్నాం, ఈ రెండు కాదా. అక్కడ ఋషి ఎంటర్ అవుతాడు. ఎడ్డింగ్టన్ ఆగిపోగానే యాజ్ఞవల్కుడు స్టార్ట్ అవుతాడు. అంతే, ఇంకేం. ఎడ్డింగ్టన్ ఆగుతాడు, యాజ్ఞవల్కుడు స్టార్ట్ అవుతాడు. అర్థమవుతుంది ఇప్పుడు ఏమని? అయ్యా అది చైతన్యమే, ఇంకోటి కానే కాదు. ఏదైతే వ్యక్తమవుతుందో అదంతా కూడా మిథ్య, దానికి ఆధారమైంది ఏదైతే ఉందో అది చైతన్యం. క్లియర్. కాబట్టి అద్వితీయం,
రెండు కానిది. సమస్త సాక్ష్యం, సకలం సాక్షిణం, సమస్తానికి అదే సాక్షి. మిథ్యగా ఏదైతే తెలుస్తుందో దీనికంతా సాక్షి. అది సద్విహీనం. అదేడా ఇది ఉన్నది, అది లేదు, ఆ రెండు కానిది. మళ్ళీ ఇదే స్వామి ఉందంటే అస్తన్నాం కదా, అది కాదేడా. బుద్ధి ద్వారా ఇది ఉందని తెలుసుకుంటున్నాం, అది లేదని తెలుసుకుంటున్నాం. ఇది ఉంది అని అనేదానికి కారణం బుద్ధి, అది లేదు అనేదానికి కారణం ఇది. ఇది సత్, అది అసత్. ఆ రెండిటికి ఆధారమైంది బుద్ధి, బుద్ధికి ఆధారమైంది తాను. సమస్త సాక్ష్యం సదసద్విహీనం శుద్ధం. శుద్ధం ప్యూర్, శుద్ధం. ఎందుకో తెలుసా? రెండవ వస్తువు చేరితేనే అశుద్ధం ఏదైనా. ఈ బట్ట తీసి చాకలికి వేస్తాము అన్నాం అనుకోండి, లేదు శుభ్రం చేసుకుంటాం. ఎందుకు శుభ్రం చేసుకుంటున్నావు? ఎందుకుని? రెండవది చేరింది. ఏంటి అది? మురికి, అంతే. రెండవది చేరితేనే అశుద్ధం. రెండు లేనిది గనక ఏకమేవాద్వితీయం బ్రహ్మ, బ్రహ్మ పదార్థం శుద్ధం. దేర్ ఫోర్ శివం, మంగళకరం. ఎందుకని? రెండవ వస్తువే లేదు గనక. ఏవం విదిత్వ, ఇది బ్యూటీ, కంక్లూషన్ ఇది. ఏవం విదిత్వ, ఈ విధంగా ఉక్త ప్రకారేణ ఇంతవరకు చెప్పినట్టుగా ఈ 14 రోజుల్లో ఏదైతే తెలుసుకున్నామో, ఏవం విదిత్వ జ్ఞాత్వ, ఏది? పరమాత్మ రూపం. పరమాత్మ రూపం ఏవం విదిత్వ, ఈ విధంగా తెలుసుకున్న తర్వాత ఏ విధంగా? గుహాశయం నిష్కళం అద్వితీయం సమస్త సాక్ష్యం సదసద్విహీనం శుద్ధం. ఇది తెలుసుకున్న తర్వాత ఈ విధంగా పరమాత్మ స్వరూపము, పరమాత్మ రూపం ఇది అని ఏవం విదిత్వ ఏవం జ్ఞాత్వ, అలా తెలుసుకున్న వాడు బ్రహ్మవిధి ఎవడైతే ఉన్నాడో వాడు ప్రయాతి, యాతి అనకుండా ప్రయాతి, చక్కగా చేరిపోతున్నాడు. గచ్చతి. ఎక్కడికి? ఎక్కడికి వీడు చేరిపోయేది? పరమాత్మ రూపం. సెకండ్ అగైన్ సీనం, ఏం బ్యూటీ, అమేజింగ్. ప్రయాతి శుద్ధం పరమాత్మ రూపం. పరమాత్మ రూపం ప్రయాతి. ఎవడు? పరమాత్మ రూపం ఏమం విదిత్వా. సీద బ్యూటీ ఉపనిషత్. పరమాత్మ రూపాన్ని ఈ విధంగా ఎవడైతే తెలుసుకుంటూ ఉండాడో వాడు పోతాడు ఎక్కడికి? పరమాత్మ రూపానికి. పరమాత్మ రూపాన్ని తెలుసుకున్నవాడు పరమాత్మ రూపాన్ని పొందుతూ ఉన్నాడు. ఏంటిది? బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. అంతే. బ్రహ్మవిదుడు బ్రహ్మమును ఎవడైతే తెలుసుకోవాలనుకుంటున్నాడో వాడు బ్రహ్మం అయిపోయే ఉన్నాడు. ఇప్పుడా? ఎప్పుడో అయిపోయి ఉన్నాడు, తెలియడం లేదు. ఇప్పుడు తెలుసుకుంటున్నాడు, నేనే బ్రహ్మమని. ఫినిష్. కాబట్టి అహం బ్రహ్మ అస్మి, నేనే బ్రహ్మమై ఉన్నాను. నెక్స్ట్ ఫలశ్రుతి. ఓం యశతరుద్రీయం అధీతే సోగ్నిపూతో భవతి సురాపానాత్ పూతో భవతి బ్రహ్మహత్యాయాత్ పూతో భవతి కృత్యాత్ పూతో భవతి తస్మాదవిముక్తం ఆశ్రితో భవతి అత్యాశ్రమి సర్వదా సకృద్వా జపేత్. అది పాఠాంతరం లేని అందువల్ల 2 సార్లు చెప్పాను మీకు. ఒక్కొక్క చోట తస్మాద్ విముక్తం ఆశ్రితో భవతి అని ఉంటుంది కొన్ని టెక్స్టుల్లో, తస్మాద్ అవిముక్తం ఆశ్రితో భవతి అని కొన్ని టెక్స్టులో ఉంటుంది. పాఠాంతరం అది. ఇంతకుముందు మంత్రం ఏదైతే ఉందో అది కంక్లూడ్ అయిపోయింది. ఇది ఫలశ్రుతి. అక్కడికి అయిపోయింది యథార్థంగా చెప్పాలంటే. ఇక్కడ ఓం యహ శతరుద్రీయమధీతే సోగ్ని పూతో భవతి. రుద్రం ఎక్కడండి ఇది కనెక్షన్? మళ్ళీ రుద్రానికి వచ్చాడు ఏంటండి ఇక్కడి నుంచి వదిలిపెట్టి? వేదంలో రుద్రం ఉంది, రుద్రాభిషేకం చేస్తాం కదా మనం. నమ్మకం చమ్మకం అది. ఇది ప్రధానంగా నమ్మకం అనుకోండి ఇక్కడ. ఎందుకంటే నమః నమ ఇది 2 అక్షరే కాబట్టి ఇది నాది కాదు అనుకుంటూ పోవడం, ఇది నమ్మకం. ఇప్పుడు ఏమంటున్నాడంటే సడన్గా అక్కడికి అయిపోయింది. అక్కడికి ఉపనిషత్తు. అయ్యా ఓం యహ శతరుద్రీయమధీతే సోగ్ని పూతో భవతి సురాపానాత్ పూతో భవతి బ్రహ్మహత్యాయాత్ పూతో భవతి కృత్యాత్ పూతో భవతి. అది ఇంత విన్న తర్వాత చూడండి తమాషా. ఒక్కొక్క ప్రతిబంధకాన్ని రిమూవ్ చేయడం. ఒక్కోసారి ఈ పూర్ణ జ్ఞానం కలగని వాళ్ళకి ఇంకా దాన్ని మననం చేసుకొని స్థిరపరచుకోవాలి అనుకుంటారు కదా. విన్న తర్వాత శ్రవణం చేసిన తర్వాత మనం నిధిధ్యాసలు కూడా ఉన్నాయి. గురుముఖత శ్రవణం చేశాం, ఆ తర్వాత సందేహాలు లేకుండా మననంలో తీర్చుకున్న తర్వాత నిధిధ్యాసలో ఉంటాం. కానీ ఈ సమయంలో ఇది సైకాలజీ, డెప్త్ సైకాలజీ. కొందరికి అనిపిస్తుంది ఇంత జ్ఞానం ఉంది కదా, ఇది మొదటే కనుక చిన్నప్పుడు నాకు తెలుసుంటే ఆ తప్పు చేసి ఉండేవాడిని కాదు, ఈ తప్పు చేసి ఉండేవాడిని కాదు, ఆ పాపం చేసి ఉండేవాడిని కాదు, ఈ పాపం చేసి. ఇది ఒక పెద్ద గిల్ట్ హర్ట్ రెండు. ప్లీజ్
లోపల ఉండ ఒక రబ్బ అన్నమాట. నేను అప్పుడు అట్లా అబద్ధం చెప్పాను, నేను అప్పుడు ఆ పని చేయకూడని పని చేశాను, అది చేయకుండా ఉంటే బాగుండేది, ఎంత పవిత్రమైన జ్ఞానం ఉంది, ఇది తెలియక కదా నేను అట్లా చేశాను, అయ్యో అలా చేశాను, అలా చేశాను, అలా చేశాను, అలా చేశాను. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అయిపోయింది కదా, అది గతజల సేతు బంధనం కదా, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం? ఇంకా ఏడుస్తూ ఉంటే ఎంతకాలమైనా ఏడవచ్చు, ఎందుకని అది మళ్ళీ మనం దాన్ని రిపేర్ చేసుకునే అవకాశం లేదు. అందుకంటున్నాడు, ఇదిగో నువ్వు ఏమేమి చేశావు రాసుకో, లిస్ట్ మొత్తం రాసి పెట్టుకో, ఎవరికి చెప్పని అవసరం లేదులే, తర్వాత తగలబెడుతూ కానీ మొత్తం రాసుకో. కైవల్య ఉపనిషత్తు మొత్తాన్ని నీకు అంటకుండా చేసేస్తుంది. ఎంత హోప్ చూడండి. ఏమేం చేసావు? నేను బారుకు పోయాను, పర్వాలేదు, ఇక పోవు, ఇక పోవు, ఇక ఆలయానికి పో, సత్సంగానికి పో, ఇంకో దానికి పో, ఆశ్రమాలకు పో, ఇంతే, ఇంక పోవు. పోయినా అది పోయింది, పోయింది పోయింది, దాన్ని పోగొట్టలేకపోతే ఉపనిషత్తు ఎందుకు? అందువల్ల ఇదిగో ఎవడైతే శతరుద్రీయం అధీతే సహా అగ్నిపూతో భవతి, ఓ అగ్నిలాగా పవిత్రుడైపోతూ ఉన్నాడట. అది చెప్తాను. శతరుద్రీయం అగ్నిలాగా ఏ జ్ఞానమైనా, శతరుద్రీయంలో ఏ జ్ఞానం ఉందో ఉపనిషత్తులో అదే జ్ఞానం ఉంది. అది కాదు, ఏ జ్ఞానమైనా సరే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి, జ్ఞానానికన్నా పవిత్రమైనటువంటి వస్తువు ఈ ప్రపంచంలో లేదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అర్జున, ఇహ అస్మిన్ లోకే, జ్ఞానానికన్నా మించిన పవిత్రమైనటువంటి వస్తువు లేదు. పూతా మద్భావమాగతాహ. కాబట్టి విను, ఇటువంటి అగ్ని ఎట్లాగైతే పవిత్రం చేస్తూ పోతుందో అగ్నిని కూడా పవిత్రం చేసేది జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందావు గనక నువ్వు అగ్నిలాగా పవిత్రుడైపోతూ ఉన్నావు. మరి నేను అప్పుడు ప్రొహిబిషన్ లేనప్పుడు అదంతా చేశానే, సురాపానాత్ పూతో భవతి, అది ఆడ మద్యపానం ఏదైనా చేసి ఉంటే పోన్లే తెలియక చేశావు, ఇంకా వదిలేయి. ఎందుకని? అది ఎవరు చేసింది? అది తమాష. ఎవరా చేసింది? అది సురాపానం ఎవరు చేసింది? దేహం తాగింది, తాగమని చెప్పింది ఎవరు? మనస్సు. ఆ రెండు నువ్వు కాదు కదా. ఇంక అది తమాషా. ఎవడో చేసేదాన్ని నేనెందుకు బాధపడతాను? ఏదో కొన్ని ముఖాలు విరబోస్తున్నాయి, కారణం ఏందో తెలియడం. విరబోస్తున్నాయి, పువ్వులు విరబోసినట్టు విరబోస్తున్నాయి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సురాపానాత్పూతో భవతి. ఇంకా చూడండి అయ్యా, బ్రహ్మహత్యాయాత్పూతో భవతి. అబ్బబ్బబ్బబ్బ, మహాసౌమ్యుడు, సాత్వికుడు, దైవాంశ సంభూతులైనటువంటి వాడిని హత్య చేస్తే కూడా బాధ పెట్టడం కాదు, గుడ్డ బిడినట్టు పిండడం కాదు. ఏ సాధువునైనా గుడ్డ బిడినట్టు పిండుతారు, అది కాదు. హత్య చేస్తే కూడాను ఆ పాపం కూడా అంటదు. ఎందుకని? నయనం చిందంతి శస్త్రాన్ని నయనం తాతి పావక నచైనం లేదా. వచ్చిన బాధ అంతా ఏంటంటే, ఇప్పుడు సింపుల్గా చెప్తాను. ఒకడు హత్య చేశాడు అనుకోండి, వాడు కనపడలేదు, తిరుగుతున్నాడు, అండర్ గ్రౌండ్లో ఉన్నాడు, పోలీసులు వెతకుతూ ఉండారు, పట్టుకోలేకపోతున్నారు, ఎందుకంటే వాడు ఎక్కడున్నాడు తెలుసు కనుక. కాబట్టి అఫ్కోర్స్ వాడు ఇంటికి వచ్చేసాడు అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు పట్టుకోక తప్పదు, ఎందుకని ఇంట్లో ఉండడం ఎందుకు చెప్తున్నారు. అంతా చుట్టూ తీసుకొచ్చి అంత ఫోర్స్నంతా పెట్టేసి మొత్తం ఫుల్ ఫోర్స్ అంతా వచ్చి దిగిపోయినది అన్ని వైపుల నుంచి. ఇప్పుడు తప్పించుకునేటువంటి అవకాశం లేదు కనుక ఎంటర్ అయిపోతా ఉన్నారు. సర్రని వెజల్స్ చేసి లొంగిపో లొంగిపో లొంగిపో. వాళ్ళు లొంగలే, వీళ్ళు లోపలికి పోయి ఇంకా పట్టేస్తాం ఇంకా అనుకునేటప్పటికి లోపల కొద్దిగా ఏంటి ఎట్లా పోవాలని అర్థం కావడం లేదు. ఎందుకు అంత బురదగా ఉంది, బురదగా ఉంది అక్కడ. ఎందుకైనా నీళ్ళంతా ఉన్నాయి అర్థం కాలేదు. ఈ లోపల వాళ్ళు పక్కింటి వాళ్ళు వచ్చారు, ఏంటి ఇదంతా, ఈ నీళ్ళంతా ఏంటి, మాకంతా పాడైపోతాయేమో ప్యాంట్లు. వాళ్ళు అన్నారు, అదేం లేదండి, మధ్యాహ్నమే శవదహనం అయిపోయింది, ఆ శవాన్ని కడిగిన నీళ్ళే. ఏ శవం? ఇంట్లోది. పోయింది ఎవరు? పలానాడు. పోయాడా? వాడు వచ్చాడండి, వాడిని అరెస్ట్ చేయడానికి రాత్రి వచ్చాడండి, ఉదయం చచ్చిపోయాడండి, మధ్యాహ్నం దగ్ధం అయిపోయింది, అదే ఈ వాటరు. ఇప్పుడు ఏం ఎవరిని అరెస్ట్ చేయాలా? లోపల పోయి చూశాడు, అసలు లేడు వాడు. వాళ్ళు ఏడస్తూ ఉంటారు, లేక వచ్చి లేనట్టే పోయావే, లేక వచ్చి లేనట్టే పోయావే. ఎన్ని సంవత్సరాలు లేకుండా ఉన్నావు, రాత్రి వచ్చావు ఉదయం పోవడం కోసమా? అసలు రాకున్నా కూడా నువ్వు ఎక్కడ, అదొక రకమైనటువంటి సాహిత్యం. ఈ పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? నేరుగా పోయి ఎక్కడికి? శ్మశానానికి. అక్కడ ఎముకలను అవి అరెస్ట్ చేసుకోవాలి. ఇది ఏ కోర్టులో పెట్టాలా? అందువల్ల ఒకటే సెంటెన్స్, ది క్రిమినల్ ఈజ్ డిసీజ్డ్ అండ్ దేర్ ఫార్ ద ఫైల్ ఈజ్ క్లోజ్డ్. నేను పాపం చేశాను, అది చేసా. ఏం చేస్తావు? అసలు పోయినేవాడు,
వాడు ఏడి చూసారా? అహం అకర్త, అహం అభోక్త. నేను చేసినవాడిని కాదు, నేను అనుభవించేవాడిని కాదు. పోయినాడు వాడు, చేసింది మనసు, అది ఎగిరిపోయింది, ఇంకా నాకేం లేదు. కాబట్టి కృత్యాకృత్యాత్మూతో భవతి, ఇదొకటి. అది చేయకుండా ఉంటే బాగుండేది, ఇది చేసి ఉంటే బాగుండేది. ఎందుకని? అది మంచిది కనుక. ఆ చేసి ఉంటే బాగుండేది అన్నది చేయకపోయినా పర్వాలేదులే, ఇంకా ఆ చేయకుండా ఉంటే బాగుండేది చేశాను, అయిపోయింది. కృత్య చేయవలసింది చేయడం, అకృత్య చేయకూడదు చేయడం. చేయవలసింది చేయకపోవడం వల్ల ఏ పాపం కలిగిందో, చేయకూడదు చేయడం వల్ల ఏ పాపం కలిగిందో కృత్యాకృత్యాత్ పూతో భవతి. తస్మాత్ ఈ కారణం చేత విముక్తం ఆశ్రితో భవతి. ఎవడైతే ఈ బంధాల నుంచి విముక్తిని పొందుండాడో అటువంటి ఉపనిషత్ జ్ఞానం కలిగినటువంటి వాడిని ఆశ్రయించుకోవడం జరుగుతూ ఉంది. అవిముక్తం ఆశ్రితో భవతి. ఉపనిషత్ జ్ఞానానికి వేరు కాకుండా ఎవడైతే ఉన్నాడో అవిముక్తం ఆశ్రితో భవతి. అత్యాశ్రమి సన్యాసి ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడు సర్వదా జపేత్. ఈ శతరుద్రియాన్ని ఎప్పుడు నిరంతరం సన్యాసి వదలుపెట్టకూడదు. మరి గృహస్థులు సకృద్వా జపేత్. ఏదో అప్పుడప్పుడైనా చదవండి, ఎందుకంటే చాలా కర్వలు ఉంటాయి కనుక అప్పుడప్పుడన్నా చదవండి. అంటే దీంట్లో ఏమిటంటే ఇంతవరకు ఉన్నది జ్ఞానం. ఇది శతరుద్రియం ఏదైతే ఉందో పరమేశ్వరుడు సంబంధించినటువంటి ధ్యానం, సరైన రుద్రం ఇది కదా. ధ్యానం ధ్యేయానికి, జ్ఞానం జ్ఞేయానికి. జ్ఞానం కలగడానికి అంతఃకరణ శుద్ధి అదంతా ఉండాలి కాదు. ఒక్కసారి మళ్ళీ టచ్ చేశాడు అంతే, ఇంకేమీ లేదు. ఈ విధంగా పరమేశ్వరుని రుద్రం అద్భుతమైనది. ముఖ్యంగా ఏంటంటే రుద్రంలో కూడాను కైవల్యోపనిషత్తులో ఏ విషయమైతే చర్చించుండాడో రుద్రంలో నమస్సోమాయ చ రుద్రాయ చ అంటూ మనం మొదలు నమస్తామ్రాయ చ అరుణాయ చ నమశంగాయ చ పశుపతయే చ అని మొదలు పెట్టిపోతున్నాం అండి. నమ ఉగ్రాయ చ భీమాయ చ, ఇదేంటిది? నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమశంభవే చ మయోభవే చ నమశంకరాయ చ మయస్కరాయ చ నమశివాయ చ శివతరాయ చ అని ఒక్కొక్క పదం పట్టుకుంటుంటే కైవల్యోపనిషత్తు దగ్గరికి వచ్చేస్తాం, అంతే, ఇంకేం లేదు. ఇది రుద్రం. కాబట్టి ఎక్కువగా అవన్నీ చేస్తూ ఉంటే అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. ఆ తర్వాత మనకు జ్ఞానం లభ్యమవుతుందని ఈ రుద్రం మీద కూడాను, అంటే వ్యాఖ్యానం నేను ఇంకా రాయలేదు కానీ ఈ సంవత్సరం రావచ్చు. కానీ రుద్రం ఎట్లా మనం జపం చేయాలి, ఆ మంత్రాలు, వాటికి సంబంధించిన స్వరము అవంతా కూడా నోట్ చేస్తూ పుస్తకం ఒకటి దానికి సంబంధించిన తాత్పర్యం కూడా రాసి మన బుక్ స్టాల్లో ఉండాలి. రుద్రం, శ్రీ రుద్రం. దీని మీద నేను ఉపన్యాసాలు కూడా చెప్పాను, క్యాసెట్స్ కూడా అవైలబుల్ వాటి మీద, బోత్ విసిడీస్ అండ్ ఏసిడీలు. అది రుద్రం. కనుక అనేన జ్ఞానమాప్నోతి సంసారార్ణవ నాశనం. ప్లీజ్, అనేన జ్ఞానమాప్నోతి సంసారార్ణవ నాశనం. తస్మాదేవం విదిత్వైనం కైవల్యం పదమశ్నుతే. కైవల్యం పదమశ్నుత ఇతి. అనేన జ్ఞానం ఆప్నోతి సంసారార్ణవ నాశనం. చూడండి, ఈ జ్ఞానం ఏదైతే మనం తెలుసుకుంటున్నామో కైవల్యంలో, దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? సంసారార్ణవ నాశనం. సంసారము అనేటువంటి సముద్రం ఇంకిపోతూ ఉంది, నాశనం. జనరల్గా తరతి శోకం ఆత్మవిత్. ఆత్మవిత్ శోకసాగరాన్ని దాటుతాడు. తీర్త్వా తీర్త్వా తరణం ఇది, ఇట్లా వాడతారు. ఇక్కడ ఏమిటో తెలుసా? చాలా అద్భుతమైన, ఎందుకనంటే సంసార సాగరాన్ని దాటుతాడు జ్ఞానం అనేటువంటి తెప్పని వేసుకొని. భగవద్గీతలో కూడా అన్నాడు అన్నమాట. ఓకే, కానీ ఇక్కడ సంసార ఆర్ణవ నాశనం, ఇంకిపోయింది అన్నాడు. అసలు అది ఉంటే కదా దాటడానికి, అది లేనే లేదు. అది తమాషా. ఉంటే దాటాలి, అసలు లేదు సార్, లేదు. ఇప్పుడు అజ్ఞానం అన్నాడు అనుకోండి, అక్కడే వస్తుంది. ఒక ఉపనిషత్తులో డీల్ చేస్తాడు. అజ్ఞానము అంటే అది సత్యం అసత్యం అంటాడు. బంధం అన్నాం అనుకోండి, అది సత్యం అసత్యం అని క్వశ్చన్ వేస్తాడు గురువు. శిష్యుడు, అయ్యా నేను బంధం నుంచి విముక్తిని పొందాలి అంటాడు వీడు. ఆయన అంటాడు, నాయన బంధం అనేది ఉందా అంటాడు. అది సత్యమా? ఉందంటే సత్యం కదా. ఉంది, ఉంది అయితే పోదు, సత్యం పోదు. అసత్యం అయితే పోవాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది? అది బంధమే అయితే పోదు, అది బంధం కాదనుకో పోవాల్సిన అవసరం లేదు. లేదు కనుక ఇప్పుడు ఏంటో చెప్పు, దేనికోసం నీకు ఈ రెండిట్లో అర్థం కాకపోవడం వల్ల ఇప్పుడు కూర్చొని చెప్తా తీర్చు. అది ఉపనిషత్.
తమాషా. ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్క ప్రక్రియ, ఒక బోధనా విధి. అట్లాగే అసలు సంసారం అనేది ఉంటే కదా దాటడానికి. జ్ఞానం తానే అని తెలుసుకున్నటువంటి వాడి సంసారం లేదు. ఎందుకో తెలిసింది కైవల్యం. తస్మాత్ ఏవం విదిత్వా, తస్మాత్ దేర్ ఫోర్ ఏవం విదిత్వా ఏవం జ్ఞాత్వా ఏనం కైవల్యం పదమశ్నుతే. ఇది ఇలా తెలుసుకోవడం వల్ల ఏం పొందుతూ ఉన్నాడు తెలుసా? కైవల్యం. కైవల్యం అంటే కేవలస్య భావ కైవల్యం. కేవలం అంటే ఏంటో తెలుసా? అదొక్కటే, రెండవది లేదు. అది అనంతం. కేవలం అంటే అనంతం, అది పదం. ఇప్పుడు మనకేంటంటే బాధ, మా ఇంట్లో నన్ను కేవలంగా చూస్తుంటారు. ఇది పదాలు విచిత్రం. అసలు ఎవడన్నా మనల్ని కేవలంగా చూస్తే హాయిగా ఉండొచ్చు, ఎందుకంటే బ్రహ్మంలాగా చూశారు మనల్ని అని అర్థం. కేవలం అంటే కేవలస్య భావ కైవల్యం అంటే రెండవ వస్తువే లేదు. అటువంటి జ్ఞానాన్ని మనం పొందుతున్నాం. కైవల్యం పదమశ్నుతే కైవల్యం పదమశ్నుత ఇది. ఏమండి 2 సార్లు చెప్తున్నాడు ఏంటి? ఒకసారి చెప్తే చాలదా? మనకి చెవుడని ఆయన ఉద్దేశమా? ఆయనకి ఏమైనా కన్ఫ్యూషనా? ఎందుకని? ఇది శాస్త్రాన్ని కంక్లూడ్ చేసే పద్ధతి. ఎందుకో తెలుసా? ఆ రోజుల్లో పుస్తకాలు లేవు, అందువల్ల ముద్ర రక్షించడానికి అవకాశం లేదు. ఓకే, కాబట్టి పుస్తకాలు లేవు ఆ రోజుల్లో. కేవలం గురువు చెబుతూ ఉంటాడు, శిష్యుడు వింటూ ఉంటాడు. ఎక్కడ ఉపనిషత్తు కంక్లూడ్ అయిందో ఎట్లా తెలుసు? 2 టైమ్స్ కనుక రిపీట్ చేసేట్టే కంక్లూడ్ అయిపోయిందని అర్థం టెక్స్ట్. ఇదిగో కైవల్యం పదమశ్నుతే కైవల్యం పదమశ్నుత ఇతి. 2 పద్ధతులు ఇక్కడ. 2 సార్లు ఎప్పుడైతే అన్నాడో, పునరుక్తి జరిగిందో, శాస్త్రము ఆడికి అయిపోయింది. కైవల్యం పదమశ్నుతే, నీవు కైవల్యాన్ని పొందుతావు. కైవల్య ఉపనిషత్తు చదివితే నేనేమవుతానండి? కైవల్యాన్ని పొందుతావు, అంతేకేండి. కైవల్య పదమశ్నుతే ఇతి. కాబట్టి 2 సార్లు అనడంలో టెక్స్ట్ కంప్లీట్ అయిందని, ఒక అర్థం సమాప్తమైందని. ఇతి అని అన్నాడు కదా, ఆ ఇతి అంటే సమాప్తం అయిపోయిందని అర్థం. ఓకే, ఇది గుక్షతము. ఓకే, ఇది కైవల్యోపనిషత్తు. ఓం ఓం ఓం. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.